శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మికతలో అనేక మంది దేవుళ్ళు దేవతలు అంటే మత మార్గాలలో, భక్తి మార్గాలలో, గురు మార్గాలలో, దైవ మార్గాలలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మతాలు, ఎన్నో మార్గాలు, ఎన్నో సాధనా విధానాలు, ఎంతోమంది మత పెద్దలు, గురువులు, మహాత్ములు, మాతాజీలు, అనేక మంది దేవతలు, దేవుళ్ళు, వాళ్ళ మళ్ళీ ఈ వీళ్ళని అనుసరించేవారి ఆచార సాంప్రదాయ పద్ధతులు, ఎన్నో జ్ఞాన గ్రంథాలు, కొన్ని లక్షల కోట్ల జ్ఞాన గ్రంథాలు. ప్రతిరోజు మానవ జీవితం ఇంచుమించుగా ప్రపంచంలోని మానవులందరూ ఒక 10% మినహాయిస్తే, అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు, మతాన్ని అనుసరించని వాళ్ళు, వాళ్ళని తీసివేస్తే మిగిలిన అందరూ ఏదో ఒక విధంగా, ఏదో ఒక టైంలో, ఏదో ఒక రకంగా ప్రతిరోజు మతాన్ని గుర్తు చేసుకుంటారు, దైవాన్ని గుర్తు చేసుకుంటారు, ఒక గురువుని గుర్తు చేసుకుంటారు, లేదా వాళ్ళ మత పెద్దని గుర్తు చేసుకుంటారు, వాళ్ళ జ్ఞాన గ్రంథాలను గుర్తు చేసుకుంటారు, వాళ్ళ సాధనా మార్గాలను గుర్తు చేసుకుంటారు. కొంతమంది గుర్తు చేసుకొని ఊరుకోవచ్చు, కొంతమంది ఆచరించవచ్చు కూడా. వారి వారి స్థాయిలను బట్టి ఇదైతే జరుగుతూనే ఉంటుంది. మొత్తానికి దైవాన్ని గుర్తు చేసుకోని వ్యక్తులు ఉండరు 90%. ప్రతిరోజు ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో. ఇక్కడ ప్రస్తుత మానవుడి పరిస్థితి అసలు ఎలా ఉన్నది అంటే, భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో, మత మార్గాలలో, ఆధ్యాత్మికమైనటువంటి మార్గాలలో ఏ విధంగా పిలుచుకున్నా, ఈ మార్గాలలో సాగుతున్నటువంటి వారి అంటే గురు మార్గాలలో జ్ఞాన గ్రంథాలను అనుసరిస్తూ సాగుతున్నటువంటి ప్రస్తుత మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉన్నది అంటే, వీళ్ళని నడుపుతున్న గురువులు, మత పెద్దలు కావచ్చు, మతాలు కావచ్చు, జ్ఞాన గ్రంథాల్లో వాటిని ఉదహరిస్తూ చెబుతున్నటువంటి పెద్దలందరూ కావచ్చు, అంటే మత ప్రవక్తలు కావచ్చు, ప్రవచనకారులు కావచ్చు, గురువులు కావచ్చు, లేదా వీళ్ళని అందరినీ అనుసరిస్తున్నటువంటి సామాన్య మనుషులు కావచ్చు. ఇక్కడ మనస్తత్వం ఎలా ఉందంటే, దేవుడు గొప్పవాడు, దేవత గొప్పవారు, కనుక మతం గొప్పది. ఎందుకంటే ప్రతి మతానికి ఎవరో ఒక దేవుడు, దేవత ఉంటారు. మతాలు అక్కడి నుంచే ఏర్పడతాయి. ఆ మతాన్ని, ఆ దేవుణ్ణి, ఆ దేవతని, వారికి సంబంధించిన జ్ఞాన గ్రంథాలను చెబుతూ మమ్మల్ని అనుసరించటం, మీరు ఈ దైవాన్ని అనుసరించటం, ఈ మతాన్ని అనుసరించటం, ఈ మార్గాన్ని అనుసరించటమే అవుతుంది, కనుక మమ్మల్ని అనుసరించండి అని అనేక మంది బయలుదేరినటువంటి గురువులుగా, మహాత్ములుగా, మాతాజీలుగా, అనేక పేర్లతో బయలుదేరినటువంటి ప్రచారకర్తలు. ఈ ప్రచారకర్తలు మళ్ళీ గొప్పవారుగా భావించబడుతున్నారు. అలాగే ప్రచారాలు నిర్వహించకపోయినా ఆ ఆధ్యాత్మిక మార్గంలో ఆ జీవన్ముక్త స్థితిని పొంది, ఆధ్యాత్మికత వ్యక్తిగతమని చాలాసార్లు చెబుతూ ఉంటాను. ఆధ్యాత్మికత సామూహికం కాదు, మతం సామూహికం, గురువు సామూహికం, దేవుడు సామూహికం, భక్తి సామూహికం, ఏవైనా సామూహికం, దైవీపరమైన విషయాలు. ఆధ్యాత్మికత వ్యక్తిగతము. అంటే ఆధ్యాత్మికత వ్యక్తిగతము ఎందుకంటే, ఆధ్యాత్మికత అంటే ఆత్మ గూర్చిన అధ్యయనము. ఇక్కడ ఆత్మ అని దేనిని సంబోధించారు అంటే, మనలో ఉన్న మన ప్రాణశక్తిని, అంటే మననే. అది మనకు తెలియని అంశము, అనుభవం లేని అంశము. మనకు శరీరాంశము, మనో అంశము అనుభవాలుగా ఉన్నాయి. మనలోని ప్రాణశక్తి అంశము మనకు అనుభవంగా లేదు, కానీ ప్రాణశక్తి ఉంది, బతికే ఉన్నాము అనేటువంటి ఒక అవగాహన ఉంది, కానీ అనుభవం లేదు. అటువంటి అనుభవం లేని మన మనస్సుకు, శరీరానికి, మనకి ఆధారమైన మన ప్రాణశక్తి ఏది ఉందో, మొత్తం సృష్టిలో అన్నింటికీ అది అలాగే ఆధారమై ఉంది. మొత్తం సృష్టిలో అన్నింటికీ ఆధారమై ఉన్న ప్రాణశక్తి ఏకముగా ఉన్నది, విడివిడిగా లేదు.
ఇది ఎప్పుడు తెలిసింది? ప్రాణశక్తి వరకు వెళ్తే తెలిసింది. ఈ లోపల మనం తెలుసుకుందామన్నా తెలియదు. ఎందుకంటే అసలు మనలో ఉన్న ప్రాణశక్తి మనకు అనుభవం కాలేదుగా. అలా అనుభవాన్ని పొందిన మహనీయులకి ఆ విషయం తెలిసింది. అప్పుడు దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. ఏకముగానే ఉన్నది మన ప్రాణశక్తి. అందరిలో ఉన్న ప్రాణశక్తి ఏకముగానే ఉన్నది. మనుషులు శరీరములు విడివిడిగా ఉన్నట్టు, చెట్టు పుట్ట చేమ విడివిడిగా ఉన్నట్టు, సృష్టిలో అన్ని విడివిడిగా వేరుగా భిన్నముగా ఉన్నట్టు, ఆత్మశక్తి అంటే ఈ సృష్టి మొత్తానికి వీరందరికీ వీటన్నింటికీ ఆధారమైన ప్రాణశక్తి విడివిడిగా లేదు, ఏకముగానే ఉన్నది అనే అనుభవాన్ని ఆ సాధన చేసిన మహనీయులు పొందారు. వారు దానికి ఆత్మ అని పేరు పెట్టారు. అంటే ఆత్మశక్తి. పరిమితమైన జీవుడిగా నాలో ఉన్నది అని నేను భావించుకున్నప్పుడు అది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి అనుభవాన్ని నేను పొందినప్పుడు, సాధనతో ప్రయత్నించి పొందినప్పుడు, నా ప్రాణశక్తి అనుభవాన్నే నేను పొందినప్పుడు అది ఆత్మశక్తి. రెండు ఒకటే. కానీ ప్రాణశక్తిగా అన్నప్పుడు నాకు అనుభవం లేదు. ప్రాణశక్తి అని ఎప్పుడు పిలుస్తాను అంటే నాకు అనుభవం లేనప్పుడు, కానీ నేను శరీరము మనస్సులతో బ్రతుకుతున్నప్పుడు, బ్రతుకుతున్న మనిషి ఎప్పటికైనా చనిపోతాడు అనే భావన ఉన్నప్పుడు, చనిపోయిన మనిషిలో ఏం జరిగిందంటే ప్రాణము పోయింది అన్నారు. అంటే ప్రాణశక్తి పోయింది అన్నారు. అదే మనిషి బ్రతికి ఉండి సాధనలు చేసుకొని ఆత్మజ్ఞాన చదువుకొని ఆత్మజ్ఞాన మార్గపు సాధనా విధానాలను అనుసరించి తన అంతరంగములోకి తాను ప్రవేశించి తన యొక్క సంపూర్ణత అయినటువంటి ప్రాణశక్తి ఎరుకను బ్రతికి ఉండగానే తెలుసుకుంటే అప్పుడు దాని పేరు ఆత్మశక్తి. అంటే అనుభవానికి వస్తే అది ఆత్మశక్తి, అనుభవానికి రాకపోతే అది ప్రాణశక్తి. ఇప్పుడు అనుభవానికి వచ్చిన మహాత్ములు కదా మనకు చెబుతుంది, ఆత్మశక్తిని అనుభవం పొందండి, అది మీ ప్రాణశక్తి అని. అందుకని వారు ఆత్మశక్తిని గూర్చి అధ్యయనము చేయటము అంటే నా లోపలికి నేను వెళ్ళి ఆత్మశక్తిని సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నము, ఆ ప్రయత్నానికి అవసరమైనటువంటి జ్ఞానము అన్నింటినీ పొందటాన్ని, అధ్యయనం చేయటాన్ని, పరిశోధన చేయటాన్ని, పరిశీలన చేయటాన్ని, సాధన చేయటాన్ని ఆధ్యాత్మికము అని చెప్పారు. అదే ఆత్మగూర్చిన అధ్యయనము. అధ్యయనం అంటే సంపూర్ణంగా అన్నీ వస్తాయి, సాధనతో సహా, తెలుసుకునే విషయాలతో సహా సమస్తము. అంటే ఈ ఆత్మాధ్యయనం అనేది ఏంటి? నా ప్రాణశక్తిని, నాలోని ఆత్మశక్తిని నేను తెలుసుకుంటున్నా. అంటే నాకు తెలియనప్పుడు, అనుభవం లేనప్పుడు దాని పేరు ప్రాణశక్తి, నాకు అది అనుభవం అయినప్పుడు దాని పేరు ఆత్మశక్తి. కనుక ఆత్మాధ్యయనం అంటే నా యొక్క సంపూర్ణతను నేను తెలుసుకునే ప్రయత్నం, నన్ను నేను అధ్యయనం చేసుకుంటున్నాను. కాబట్టి ఆధ్యాత్మికత వ్యక్తిగతము, సామూహికం అసలు కాదు. ఇక మిగిలిన మత మార్గాలు, మతం అంటే ఒక సమూహం, అందులో చాలా మంది ఉంటారు. మేము ఇవి మా అభిప్రాయాలు, ఇవి మా ఆచారాలు, ఇవి మా సాంప్రదాయాలు, ఇవి మా కట్టు బొట్టు తీరు తెన్నులు, మేము ఇలాగే జీవిస్తాము అని పుట్టుక నుంచి చావు వరకు వాళ్ళ విధానాలన్నింటినీ వాళ్ళే తయారు చేసుకున్నారు. అదే మతము. ఇటువంటి మతాలు అనేకం ఉన్నాయి. అవన్నీ ఏదో ఒక దేవుడి మీద ఆధారపడి ఉంటాయి. ఆ మతానికి ఒక మూల పురుషుడు ఉంటాడు. ఆ పురుషుడిని దేవుడు అనొచ్చు, దేవత అనొచ్చు, గురువు అనొచ్చు, మహాత్ముడు అనొచ్చు. ఆ మత ఆచారం ప్రకారం ఏం చెప్పుకుంటారో అలా చెప్పుకుంటారు. లేదా ఒక శక్తి అనొచ్చు, ఎలాగైనా చెప్పుకోవచ్చు. అంటే నిరాకార మతాలు కూడా ఉన్నాయి. అందుకని చెబుతున్నా, వాళ్ళు శక్తిగా భావించుకోవచ్చు, జ్యోతిగా భావించుకోవచ్చు. ఏదైనా మతానికి ఒక ఆధారత ఉంటుంది. ఆధారత దేవుడు, దేవత సహజంగా. అంటే ఇక్కడ ఇప్పుడు మామూలు సామాన్య మనిషికి బోధించబడేది ఆ మత సంబంధ విషయాలే, అంటే ఆ దైవ సంబంధ విషయాలే. కానీ అవి పరిమితంగా ఉన్నాయి. ఒక సమూహం వాటిని నమ్ముతుంది. దానికి భిన్నమైనటువంటి మతాలు, సమూహాలు అనేకం ఉన్నాయి ప్రపంచంలో, వేలల్లో ఉన్నాయి. అంటే సమూహాలు, గుంపులు గుంపులుగా విడిపోయింది మానవ జాతి అంత, మతాల పేరుతో, దేవుళ్ళ పేరుతో, దేవతల పేరుతో. అలాగే ఈ దేవుళ్ళ పేరుతో, ఈ దేవతల పేరుతో, ఈ మతాలతో మనుషుల్ని నడిపించేటువంటి మళ్ళీ ఈ మత పెద్దలు లేదా ఆ దైవ దూతలు, గురువులు, మహాత్ములు అనే రకరకాల పేర్లు పెట్టుకొని స్త్రీలు పురుషులు బయలుదేరారు మత ప్రచారాలు, దైవ ప్రచారాలు అని. వీళ్ళందరూ కూడా సామాన్య మానవుడి కంటే గొప్పవాళ్లే అని పిలువబడుతున్నారు. గురువులు, మహాత్ములు అంటే అదే అర్థం అక్కడ, స్వాములు.
మాతాజీలు అంటే సామాన్య మానవుడి కంటే అధిక ఉన్నత స్థానంలో సమాజంలో ఉన్నవాళ్ళు. వీళ్ళు సామాన్య మానవుడిని గైడ్ చేస్తాం మేము, రండి అని పిలుస్తూ ఉంటారు. ఆ పిలుస్తూ వీళ్ళు అనేక రకాల సంస్థలు స్థాపించుకుంటారు. వాటికి ఆశ్రమాలను, మఠాలను, పీఠాలను, ఎవరి మతానుసారం వాళ్ళు అనేక పేర్లు పెట్టుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఎవరి సంస్థలు వారివి. దేవుడు ఒకడే అయి ఉండొచ్చు, మతం ఒకటే అయి ఉండొచ్చు, ఆ మత ఆచార సాంప్రదాయ పద్ధతులు ఒకటే అయి ఉండొచ్చు. కానీ దాన్ని ప్రచారం చేసేటువంటి మత పెద్దలు అనేక మంది ఉన్నప్పుడు ఎవరికి వారు సొంత పేర్లతో సొంత సంస్థలు స్థాపించుకున్నారు. ఆ దేవుడు ఒకడే, ఆ మతం ఒకటే. ఇలా స్థాపించుకొని ఈ గురువును అనుసరించేవాళ్ళు, ఈ మత పెద్దను అనుసరించేవాళ్ళు, ఆ మత పెద్ద స్థాపించిన సంస్థను అనుసరించేవాళ్ళు, ఆ మత పెద్ద ఇచ్చేటువంటి దీక్షలు తీసుకునేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఆ దేవుడి పేరు మీద దీక్షలు ఇవ్వటం మొదలుపెట్టారు. దీక్ష అంటే ఏంటి? నేను దీనికే అంకితమై నడుస్తాను, ఈ గురువుకే అంకితం అవుతాను, ఈ గురువు మార్గంలోనే ఈ దేవుణ్ణి నమ్ముతాను, ఈ గురువు మార్గంలోనే ఈ మతాన్ని అనుసరిస్తాను, ఈ గురువు మార్గంలో ఈ గురువు చెప్పినటువంటి సాధనా విధానాలు పాటిస్తాను, మళ్ళీ ఇంకో గురువు చెప్పిన నేను పాటించను. అలా దీక్షలు ఇస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు. అంటే మతం ఉన్నత స్థానంలో ఉంది, ఆ మతానికి సంబంధించిన దేవుడు ఉన్నత స్థానంలో ఉన్నాడు, ఆ మతాన్ని నడిపే మత పెద్దలు ఉన్నత స్థానంలో ఉన్నారు, ఆ మత సంబంధిత దైవ ప్రార్థనాలయాలు ఉన్నత స్థానంలో ఉంటాయి. వాటికి పవిత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాలు అని పేరు పెడతారు, ఎక్కడ ఏ మతంలో అయినా. మళ్ళీ వాటిని ప్రచారం చేసేటువంటి ప్రచారకులు, గురువులు, మహాత్ములుగా చలామణి అవుతూ, మాతాజీలుగా, స్వాములుగా అనేక పేర్లతో చలామణి అవుతూ వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అలా కాక కొంతమంది అసలు ప్రచారాలే చేయకుండా జీవన్ముక్తులుగా తమ ఆత్మశక్తిని తాము తెలుసుకొని ఒక చోట స్థిరంగా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఉన్నత స్థానాల్లోనే జీవన్ముక్తులుగా, దైవాంశగా, గురువులుగా, మహాత్ములుగా ఆరాధింపబడుతూ ఉంటారు. వాళ్ళు ఉన్నత స్థానాల్లోనే ఉన్నారు. ఇలా మళ్ళీ వీళ్ళందరూ ఉన్నత స్థానాలలో ఉన్నటువంటి అన్ని, అటు మతం కానీ, ఆ మతాల దేవుళ్ళు, దేవతలు కానీ, వాళ్లను ప్రచారం చేసేటువంటి అనేక మంది ప్రచారకులు కానీ, లేదా ఆత్మానుభవాన్ని పొందిన జీవన్ముక్తులు కానీ, వీళ్ళందరూ మహాత్ములుగా, అంటే మహాత్ములు అన్నప్పుడు అనేక పేర్లు ఉన్నాయి వాళ్ళకి, గురువులని, స్వాములని ముందే చెప్పుకున్నాం, ఇంకా అందరూ వస్తారు అందులోకి. అలా మహాత్ములుగా ఒక సపరేట్గా సామాన్య ప్రజానీకం కంటే ఉన్నత స్థానంలో ఉండి వీళ్ళు రాస్తున్నటువంటి పుస్తకాలు కానీ, వీళ్ళు చేస్తున్నటువంటి జ్ఞానబోధలు కానీ మళ్ళీ అవి కూడా ఉన్నత స్థానంలోనే ఉన్నాయి. అంటే ఒక సామాన్య మానవుడి కంటే ఇవన్నీ సమాజంలో ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్నాయి. ప్రార్థనాలయాలు ఉన్నత స్థానంలో ఉన్నాయి, ఆ గ్రంథాలు ఏమున్నాయో అవి ఉన్నత స్థానంలో ఉన్నాయి. వాటిని ప్రచారం చేస్తున్నటువంటి ప్రచారకర్తలుగా ఉన్న గురువులు, మహాత్ములు, మాతాజీలు వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు పట్టుకున్న ప్రచారం చేస్తున్న దేవుళ్ళు, దేవతలు ఉన్నత స్థానాలలో ఉన్నారు. వాళ్ళు ఆ దేవుళ్ళు, దేవతలకు సంబంధించిన మతాలు ఉన్నత స్థానాలలో ఉన్నాయి. మొత్తం దైవీ విధానాలకు సంబంధించిన సమస్తము ఉన్నత స్థానంలో ఉంది. ఉన్నత అన్నప్పుడు సామాన్య మానవుడి కంటే అధికమైనటువంటి గుర్తింపుతో ఉంది. ఆ గుర్తింపు ఎవరిచ్చారు? ఆ గుర్తింపు మనుషులే ఇచ్చారు. అంటే ఎవరిచ్చారు? జాగ్రత్తగా పరిశీలిస్తే సామాన్య మానవులందరూ ఆ గుర్తింపు ఇస్తున్నారు. ఆ గుర్తింపు ఇవ్వమని సామాన్య మానవుల కంటే ఇది అధికమైనదని మతాలు, మత పెద్దలు, మత దేవుళ్ళ బోధలు, ఆ ప్రచారకులు, ఆ అనుభవాలు పొందిన వాళ్ళు ఎవరో వీళ్ళందరూ చెబుతున్నారు. వీళ్ళందరూ కూడా సామాన్య మానవుడి కంటే ఈ దైవీ విధానాలు అధికమైనవి. అవి ప్రార్థనాలయాలు కావచ్చు, పుణ్యక్షేత్రాలు కావచ్చు, ఏదైనా మతం కావచ్చు, మత పెద్దలు కావచ్చు, మత ప్రచారకులు కావచ్చు, ఆ మార్గంలో సాగే అందరూ కూడా సామాన్య మానవుడి కంటే ఉన్నతులు. ఇంకా కొంచెం ఈ ఉన్నతులు అన్న దాంట్లో గురువులు, మహాత్ములను తీసి ఒక్క స్టెప్ కిందకు వస్తే వీళ్ళను అనుసరించి వీళ్ళు చెప్పిన పనులు చేసేటువంటి వీళ్ళ ముఖ్య అనుచరులు, అనుయాయులు, భక్తులుగానో శిష్యులుగానో పిలువబడే వాళ్ళు కూడా సామాన్య మానవుల కంటే ఉన్నతులే. మొత్తం వీళ్ళందరూ కలిపి ఇప్పుడు సామాన్య మానవులను తీర్చిదిద్దుతారు.
ఇది సమాజంలో ఇప్పుడు ప్రస్తుత అవగాహన. కనుక మేము మిమ్మల్ని తీర్చిదిద్దుతాం అంటే మీరు మాకంటే తక్కువలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు, మాయలో ఉన్నారు, మిథ్యలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు. మేము మీకంటే ఎక్కువలో ఉన్నాం. మీకంటే ఎక్కువలో ఉన్నాం కనుక తక్కువలో ఉన్న మిమ్మల్ని మేము తీర్చిదిద్దుతామని అన్ని మతాలు ప్రపంచం మీద ప్రచారం పేరుతో దాడి చేస్తూ, దాడి అనే పదం మరి మీకు నచ్చుద్దో నచ్చదో, ఎందుకంటే అనేక మంది ఒకడి మీదే పడుతుంటే ఆ మతం వచ్చి చెప్పి ఈ మతం వచ్చి చెప్పి ఆ గురువు వచ్చి చెప్పి ఈ గురువు వచ్చి చెప్పి ప్రజలు కన్ఫ్యూజన్లో చచ్చిపోతున్నారు. అందుకని దాడి అనే పదం వాడాను. లేదు ఎక్కడైనా మంచి మహాత్ములు అసలు ప్రచారానికి వెళ్ళరు, నిజమైన మహాత్ముల్ని ప్రజలు ఎత్తుక్కుంటారు. అదే చెప్పాను, ఆత్మానుభవం పొందినటువంటి వాళ్ళు ప్రశాంతంగా ఒక చోట కూర్చుంటారు. ఎందుకని? మొత్తం సృష్టి అంతా ఉన్న శక్తి ఒక్కటే. దాన్ని దేవుడు అంటావో దేవత అంటావో, దాన్నే మత విధానాల్లో ఆచార సాంప్రదాయాలని పాటించుకుంటూ దాన్ని ఆరాధించుకుంటావో, అర్చించుకుంటావో, అనుసరించుకుంటావో, ప్రచారం చేసుకుంటావో, నువ్వు గురువు అవుతావు, నువ్వు మహాత్ముడు అవుతావు, నువ్వు జ్ఞాన గ్రంథాలు రాస్తావు, జ్ఞాన బోధలు చేస్తావు, దేశం అంతా పట్టుకు తిరుగుతావు, అందరినీ ఉద్ధరిస్తానని తిరుగుతావు, అది నీ మనోభావన. కానీ ఆత్మానుభవం కలిగినటువంటి జీవన్ముక్తిని స్థితి ఎలా ఉంటుంది, జీవన్ముక్తురాలు స్థితి ఎలా ఉంటుంది అంటే ఉన్నదంతా ఒకటే శక్తి. మన శరీరం ఉంది, నా శరీరం ఉంది, మీ శరీరం ఉంది, మొత్తం శరీరం ఒకటే. కాలు మీద దోమ కొడితే చెయ్యల్లి దాన్ని కొడుతుంది. నాకేం సంబంధం లేదు, కాలుని కుట్టింది కదా, నన్ను కుట్టలేదు కదా అని చెయ్యి స్పందించకుండా ఉండదు. అలా తల నుంచి కాలు వరకు ఏం జరుగుతున్నా మొత్తం శరీర అవయవాలు ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉంటాయి. అవయవాలు పేర్లు వేరువేరుగా ఉండొచ్చు, అవయవాలు వేరువేరుగా ఉన్నట్టుగా కూడా ఆకృతుల్లో మనకి ఆకారాల్లో కనపడవచ్చు, కానీ మొత్తంగా శరీరం అంతా కలిసే ఉంది. అలాగే మొత్తంగా సృష్టి అంతా కలిసే ఉంది అనేటువంటి ఒక అనుభవం ఆత్మానుభవంగా కలుగుతుంది. ఈ సృష్టి అంతా కలిసే ఉన్నది అని మన ఆత్మశక్తి యొక్క అనుభవం కలిగినప్పుడు తెలుస్తుంది. కాబట్టి మొత్తం ఉన్నదంతా ఆత్మశక్తే, ఆత్మశక్తే సృష్టిగా దర్శనమవుతున్నది. భిన్నత్వంగా అనిపిస్తున్నది అజ్ఞానంలోనే తప్పది ఏకత్వము. ఒక మానవ శరీరం ఎలా అయితే ఏకత్వమో, అనేక అవయవములతో కూడిన మానవ శరీరం ఎలా అయితే ఏకత్వమో, మానవ శరీరములో ఏ భాగమునకు ఏమి కలిగినా మిగిలిన భాగములన్నీ ఎలా సహకరించుకుంటూ ఉంటాయో, అలా జీవన్ముక్తుడైనటువంటి పురుషుడికి ఏకభావన కలుగుతుంది. మొత్తం నా శరీరం అని మనం ఎలా కూర్చుంటామో అలా ఆయన మొత్తం ఒకటే శక్తి. ఆ శక్తి నేను, అందరూ, సృష్టి మొత్తం ఏకశక్తి అంతే అన్న భావనలో స్థిరంగా కూర్చుంటాడు, ఒక చోట కూర్చుంటాడు. అటువంటి మహనీయుణ్ణి ఆ స్థితి పొందటం కోసం అనేక మంది వెతుక్కొని వెళుతూ ఉంటారు. వాళ్ళు ప్రచారాలని ఇవన్నీ తిరగరు అసలు. వాళ్ళు ప్రచారాలు, మతము, మత ప్రచారాలు, దైవము, దైవ ప్రచారాలని తిరుగుతున్నారంటేనే ఆత్మానుభవం కలగలేదు అని అర్థం. ఎందుకని? ఆత్మానుభవము ఏకత్వ భావన కలిగిస్తుంటే అసలు ఉద్ధరించేవాడెవడో, ఉద్ధరింపబడేవాడెవడో ఈ భావన వస్తుంది వాళ్ళకి. అందుకని ఆత్మజ్ఞాన గ్రంథాల్లో విషయం చెప్పాను, నా సొంత అభిప్రాయం కాదు. వాళ్ళు నిశ్చలంగా కూర్చుంటారు, అలా కూర్చున్న మహాత్ములు ఉన్నారు. ఇక్కడ మీకు ఉదాహరణగా విషయం కూడా చెబుతాను. రమణ భగవానులు గోచి పెట్టుకొని కూర్చున్నారు. ఎక్కడ? అరుణాచలంలో కొండ ప్రాంతంలో అడవుల్లో. ఆయన ఎక్కడో మూల 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 గుహల్లో అరణ్యాలలోకి వెళ్ళిపోయి చెట్ల కింద కూర్చొని జనసంచారము లేనటువంటి ప్రదేశాలలో తనలో తాను, తన ఆత్మలో తాను రమిస్తూ, తన ఆత్మశక్తిలో తాను అనుభూతి చెందుతూ, తన అనంతత్వాన్ని తాను రమిస్తూ కూర్చున్నారంటే భౌతిక స్పృహలోకి రావటం కష్టంగా కూడా ఉంది, ఆయనకి ఇష్టంగా కూడా లేదు. సరే, ప్రజలందరూ ఏదో ఆయనకి సేవలు చేసి ఆయన్ని భౌతిక స్పృహలోకి తెచ్చుకున్నారు, అది వేరే విషయం. అలా కూర్చున్నటువంటి రమణ భగవానులు భౌతిక స్పృహలోకి వచ్చి మాట్లాడుతున్న జీవన్ముక్త స్థితి వారిని వెంటాడుతూనే ఉంది. అంటే ఏంటి? భౌతిక స్పృహ ఉంది, ఏకత్వపు అనుభూతి కలుగుతుంది. అంటే ఏకత్వపు అనుభూతిలో భౌతిక స్పృహ తెలుస్తుంది. ఎలా అంటే, అద్దం ముందు మనం నుంచున్నాం,
అద్దంలో మన ప్రతిబింబం కనపడుతుంది. మనం ఇద్దరు ఉన్నామా? లేంగా, ఒకళ్ళమేగా. కానీ అద్దంలో కనపడేది ఎవరు? మరి నేనే అని నాకు తెలుసు, అది నా ప్రతిబింబమే అని నాకు తెలుసు. అలాగే జీవన్ముక్త స్థితి, ఏకత్వ స్థితి అవగతమవుతూ సృష్టి స్థితి అద్దములు ప్రతిబింబముల శరీర భావన తెలుస్తుంది, సృష్టి స్థితి తెలుస్తుంది. అంతే, అలా తెలుస్తుంది. అది జీవన్ముక్త స్థితి. అలా తెలుస్తున్నటువంటి రమణ భగవానులు మామూలు మనుషులు వచ్చినప్పుడు శరీర స్థితిలో మామూలుగా మాట్లాడేవారు. కానీ వారు చెప్పేవన్నీ అనంత ఆత్మస్థితి యొక్క బోధలే, అనంత ఆత్మస్థితిని చేరుకోవడానికి అవసరమైన విషయములే, అవే చెప్పేవారు. ఒక సందర్భంలో వారికి విపరీతమైనటువంటి ప్రాచుర్యం వచ్చింది వారు జీవించి ఉన్నప్పుడు. అంటే ఆ కాలంలో, రమణ భగవానులు జీవించి ఉన్న కాలంలో గురువులుగా మహాత్ములుగా చలామణి అవుతున్న అనేక మంది మహాత్ములు, గురువులు, ప్రచారకులు, అనేక రకాల సిద్ధ పురుషులు, ఏ పేర్లేని పెట్టుకోండి, పేర్లేగా మనం కూడా పెట్టుకోవచ్చు. మనం మనకు నచ్చిన పేరు పెట్టుకోవట్లే, ఎల్లయ్య పొల్లయ్య అని అక్కడ పేర్లేవి. అటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి రమణ భగవానుల దర్శనం చేసుకొని వెళ్ళారు. అలాగే ఆ కాలంలో రాజులు, రాణులు, జమీందారులు, పెద్ద పెద్ద సంస్థానాధీశులు, ఎందుకంటే రాజ్యం మనకు ప్రజాస్వామ్యం రావడానికి ముందు వెనక కాలం అది. మనకు స్వాతంత్రం రావడానికి ముందు వెనక కాలం వారు ఉన్నది. అలా అనేక పెద్ద పెద్ద సంస్థానాధీశులు, అంటే అపర కుబేరులు, కోటీశ్వరులు, పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారు సైతం వారి దగ్గరికి వచ్చి వారిని దర్శించుకు వెళ్ళారు. అంటే జీవన్ముక్తుడి స్థితి మీకు తెలియకపోతే ప్రాపంచికంలో పరుగులు పెడుతున్నటువంటి మతాలను, మత పెద్దలను మీరు నిజమని నమ్ముతారు. మీరు నమ్మొద్దని నేను చెప్పట్లా, వాళ్ళకి ఆత్మజ్ఞానానుభూతి లేదు, వారికి ఆత్మశక్తి తెలియదు. అందుకే ఒక దేవుణ్ణి, ఒక దేవతని, ఒక విధానాన్ని మీకు పరిచయం చేస్తూ ఉంటారు. అనంతపు ఆత్మ ఎరుకను మీకు పరిచయం చేయరు. మిమ్మల్ని ఆ మత పంజరంలో, ఆ దేవుడు లేక దైవ పంజరంలో ఇరికించి వాళ్ళు సమూహాలు ఏర్పరుచుకొని మతాలుగా, మార్గాలుగా, విధానాలుగా ఒక అమాయకత్వపు అజ్ఞాన మార్గంలో వాళ్ళు నడుస్తూ మనం నడిపిస్తూ ఉంటారు. అలాంటి దేవుళ్ళు, దేవతలు, మతాలు నేను తప్పని చెప్పట్లా. అవన్నీ అనంతత్వానికి నీకు దారి చూపటానికి ఏర్పాటు చేయబడినాయి. అవన్నీ ఆత్మతత్వాన్ని నీకు పరిచయం చేయాలి. ఆత్మతత్వం నీదే, నీ స్వీయ సంపూర్ణతను నీకు తెలియచేయాలి. అలా తెలియజేయనప్పుడు వచ్చే ప్రమాదం చెబుతున్నాను. ఇప్పుడు ఇలా కూర్చున్నటువంటి రమణ భగవాను చూడటానికి ఎంతో మంది పెద్ద పెద్ద పదవుల వాళ్ళు వచ్చారు. అంటే ఇక్కడ ఉదాహరణకు చెబుతున్నా, ఆయన గోచి పెట్టి కూర్చున్నారు, ఆయన దగ్గర ఏం లేదు. భిక్షకుడు, ఎవరైనా అన్నం పెడితే తినాలి. కానీ వారు ఎంత తనలో తాను తన అనంత ఆత్మశక్తిలో రమిస్తూ ఉండిపోతున్నారంటే, బాహ్య స్థితిలో తన శరీరం నశించిపోతున్నా, పురుగు పుట్ర శరీరాన్ని కుట్టేసి రక్తాలు కారిపోతున్నా, ఆహారం కోసం కూడా ఆకలి దప్పులు కూడా తెలియకుండా తన అంతరంగంలో అనంత ఆత్మస్థితిలో లీనమైపోతున్నారు. శరీర భావనలో బాహ్య ప్రపంచంలోకి రాట్లా అక్కడ రమిస్తున్నారు, అనంతత్వ ఏకత్వంలో రమిస్తున్నారు. బయట ప్రజలు వీరు శరీరంతో ఉండాలి, వీరిని బ్రతికించుకోవాలి అని. ఎప్పుడు ఇదంతా ఆయన 15 ఏళ్ళు 16 ఏళ్ల వయసులో, అంత చిన్నతనంలో ఆయన్ని బ్రతికించుకోవాలని ఆయన మౌనంగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆయన బ్రతికించుకోవాలని ఆయన్ని కదిపి కుదిపి వారికి భోజనం పెట్టి, వారు కూర్చున్న ప్రదేశంలో పురుగు పుట్ర వారిని కుడుతుంటే అవన్నీ శుభ్రం చేసి వారికి ఎటువంటి అపాయము కలగకుండా అనేక మంది వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సుమారుగా 11 లేక 14 సంవత్సరాల తర్వాత వారు నోరు విప్పి మాట్లాడారు. వారు మాట్లాడటం మొదలుపెట్టినాక స్థిరంగా ఒక చోట కూర్చున్నారు. వారు మాట్లాడిన మాటలు అతి తక్కువ మాటలు, అవి కేవలం ఆత్మానుభవం వైపు మార్గం చూపే వారికి, అంటే ఆ మార్గంలో నడవాలనుకునే సంశయం ఉన్న వారికి వారు అడుగుతున్నప్పుడు చెప్పారు. వారు ఎప్పుడూ నేను అనంత ఆత్మశక్తిని అని చెప్పారు. వారు నేను ఆత్మశక్తి స్వరూపాన్ని అని చెప్పారు. ఈ శరీరం పరిమితమైంది, ఉంటుంది, పోతుంది, అంతే, ఇది ఒక వస్తువు లాంటిది. నేను అనంత ఆత్మశక్తి స్వరూపాన్ని అని చెప్పారు. అలాగే జీవించారు.
అటువంటి సందర్భాల్లో కానీ భౌతిక ప్రపంచంలో చూస్తే ఆయనకి ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు, హోదాలు లేవు, మర్యాదలు అంటే పెద్ద పెద్ద పదవులు లేవు, ధనం లేదు, గోచి పెట్టుకున్న భిక్షగాడు నిజం చెప్పాలంటే. అటువంటి మహానుభావుణ్ణి చూడాలని ఆనాటి కాలంలో అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చినటువంటి రోజులు, మన రాష్ట్రపతిగా ఉన్నటువంటి మహానుభావుడు, నేను రమణ భగవానుల దర్శనాన్ని చేయాలనుకుంటున్నాను, నేను అక్కడికి వస్తే అంటే వీళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది, వారు ఎక్కడికి వెళ్ళినా పోలీసులు, వాళ్ళకి కమాండోస్, వాళ్ళకి అంటే రక్షణ భద్రతా వలయం ఉంటుంది, వీళ్ళందరూ రావాలి, పెద్ద సమూహం గవర్నమెంట్ కదిలి రావాలి. అలా ఎంతమందితో అక్కడికి వచ్చి అక్కడ హడావిడి చేయటం నాకు ఇష్టం లేదు. రమణ భగవానులు వస్తాను అంటే విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ అరేంజ్ చేసి వారిని మా దగ్గరికి తీసుకొస్తాం, ఢిల్లీకి తీసుకొస్తాం, వారి దర్శనం చేసుకుంటాం అని ఆయన చాలా వినయంగా సవినయంగా చెప్పారు. అదే ఇప్పుడు గురువులు అయితే అసలు అలాంటి ఒకడు గొప్పోడు దొరకటమే చాలు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, కోటేశ్వరులు పిలిస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. అసలు రేట్లు పెట్టారు, డబ్బులు పెట్టారు, డబ్బులు ఎంత మీ ఇంటికి వస్తాం మేమని మనం డబ్బులు ఇస్తే వచ్చేస్తున్నారు. పదవులు అధికారాలు హోదాలు ఉన్న వాళ్ళ చుట్టూ ఈ గురువులే తిరుగుతున్నారు. నేను తప్పు రైట్ అంటలా, ఆ విషయం చెబుతున్నా. జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు, మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు, ఇక మీ విఘ్నత అది. అలా జీవన్ముక్త స్థితిని గ్రహించటానికి చెబుతున్నాయి. మనం అనుసరించి ఆచరించి వెళుతున్న మార్గం ఎలాంటిదని మీకు నచ్చే, ఒకవేళ మీరు మోసపూరిత మార్గాల్లో వెళ్తున్నారు, లేదు మాకు ఇదే నచ్చింది, మాకు అసలు ఆత్మజ్ఞానం అక్కర్లేదు, మాకు మా స్వీయ సంపూర్ణత అక్కర్లేదు, మాకు ఇదే నచ్చింది అంటే అసలు గొడవ లేదు, ఎవరిష్టం వాళ్ళది చక్కగా. కానీ కావాలనుకున్న వాళ్ళు, సత్యం తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అని చెబుతాను. ఎందుకంటే ప్రాథమిక దశలో నేను దైవ మార్గాలలో ప్రయాణిస్తూ ఆధ్యాత్మికతలో ప్రయాణిస్తూ సాగుతున్నప్పుడు నేను ఇటువంటి కన్ఫ్యూజన్లు అన్నింటికీ లోనయ్యాను, అందువలన చెబుతున్నాను. ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతున్నారు ఇటువంటి సందేహాలు నన్ను, అందువలన కూడా చెబుతున్నాను. ఇప్పుడు అలా కబురు చేశారు రాష్ట్రపతి హోదాలో ఉన్నవారు. ఇంకా అంతకంటే గొప్ప స్థానం మన దేశంలో లేదు, ప్రధానమంత్రి రాష్ట్రపతి అంతే. అయితే ఆ విషయం రమణ భగవానుల దగ్గర ఉండేటువంటి వారు వచ్చి రమణ భగవానులకు చెప్పారు. అప్పటికే చిన్నగా ఏదో చిన్న రమణాశ్రమం అని ఒక బోర్డు పెట్టి చిన్నది ఏర్పాటు చేశారు భక్తులందరూ. ఆయన కూర్చోవడానికి, పడుకోవడానికి, తినడానికి, తాగటానికి, ఆయన దర్శనం కోసం వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆయన దగ్గర కాసేపు ఉండి కూర్చోవాలనుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులు కూడా ఇబ్బంది పడకూడదని సమయాలు చెప్పారు. చక్కగా రమణ భగవాన్ని అలా మీరు దర్శించుకోవచ్చని ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ ఒక హాల్ లాగా ఉంటే అందులో కూర్చునేవారు. ఒక పడుకునే సమయానికి మాత్రమే ఆయనకు ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళినా కూడా చూడొచ్చు, చాలా చిన్న రూమ్ రమణాశ్రమంలో ఉంటుంది. అలా ఏర్పాటు చేశారు. అంటే అక్కడ పడుకొని కాలకృత్యాలు తీర్చుకోవడానికి, మిగిలిన సమయం అంతా హాల్లోనే కూర్చుంటారు. భక్తులందరూ రావచ్చు, వెళ్ళొచ్చు, వాళ్ళ ఇష్టం. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, వాళ్ళ ఇష్టం, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఆ సమయంలో ఈ కబురు వచ్చింది, రాష్ట్రపతి గారు మిమ్మల్ని తీసుకెళ్తారంట, మీకు విమానాలు ఏర్పాటు చేస్తారంట, మీరు కోరుకుంటే ఎలా అయితే అలా హెలికాప్టర్లో తీసుకెళ్తారంట, వారు మిమ్మల్ని దర్శించాలనుకుంటున్నారు. ఆ విషయాన్ని ఆ ఆశ్రమం నడిపేటువంటి పెద్దలు వెళ్ళి రమణ భగవానులకు తెలియజేశారు. అప్పుడు రమణ భగవానులు వెంటనే వారితో, అదేదో గొప్పగా నాకు ఆఫర్ వచ్చేసింది, బంపర్ ఆఫర్ వచ్చేసింది అని అనుకోలేదు ఆయన. నేను పెద్ద గురువుని అయిపోయానని అనుకోలేదు. ఆయన సామాన్య స్థితిలోనే ఉండేవారు ఎప్పుడు. అంటే ఒక అభేద తత్వం, నువ్వు తెలియని వాడివి, నేను తెలిసిన వాడిని, నేను గురువుని, నువ్వు సామాన్యుడివి అనే భావన ఆయనకి లేదు అసలు. ఆయనే చాలా సామాన్యుడిగా ఉండేవాడు. అక్కడ గేదెలు కాచుకునేవాళ్ళు, ఆవులు కాచుకునేవాళ్ళు, గొర్రెలు కాచుకునేవాళ్ళు, పొలాలు ఏరుకునేవాళ్ళు, అటువంటి వాళ్ళతో కూర్చొని సంభాషణ చేసి వాళ్ళు పెట్టినటువంటి భోజనాలు, అన్నాలు తింటూ వారితో గడిపేవారు. ఎక్కువ తక్కువలు అసలు ఆయన మానసిక స్థితిలో లేవు. ఈ విషయం గుర్తించాలి. జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు? ఎక్కువ తక్కువలు ఉన్నాయి, ఎక్కువ తక్కువలు చూపిస్తున్నాడు, ఎక్కువ తక్కువలు క్రియేట్ చేస్తున్నాడు. అంటే కొన్ని సంస్థల్లో పదవులు పెడతారు, సాధనలు పెడతారు, ఇది దాటిపోయిన వాళ్ళకి ఈ పేరు అని పేర్లు పెడతారు. ఉన్నత పదవులు పేర్లు ఉంటాయి, స్టెప్ బై స్టెప్ గవర్నమెంట్ ఉద్యోగాలు పెట్టినట్టు ఉంటాయి. ఇవన్నీ జీవన్ముక్త స్థితి తెలియని వారు చేసే పనులు.
ఎందుకంటే భౌతికంలో మనుషులకు అవన్నీ ఆసక్తికరమైనవి, మనుషుల్ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి, అక్కడ బంధించడానికి ఉపయోగపడతాయి. అవన్నీ బంధనములు ఆధ్యాత్మికతలో. కానీ ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నామని చెబుతున్నటువంటి దైవ ప్రచారకులు, మత ప్రచారకులు, సంస్థలు స్థాపించిన వాళ్ళు అనేక మంది ఈ పనులు చేస్తూ ఉంటారు. పదవులు హోదాలు తయారు చేస్తారు అక్కడ. వాటి వల్ల ప్రజలు బంధింపబడతారు. అందులో బంధింపబడటం వేరు, ఇష్టపూర్వకంగా స్వేచ్ఛగా వెళ్ళి జ్ఞానాన్ని తెలుసుకోవటం వేరు. రమణ భగవానుల దగ్గర ఏమీ లేదు, సామాన్య భావనే ఉంది ఆయనకి. అందరితో అలాగే ఉంటారు ఆయన ఇంకా జంతువులతో కూడా అలాగే ఉన్నారు. ఆయన ఒళ్ళో కోతులు వచ్చి కూర్చుంటాయి, ఆవులు ఆయన్ని పిలుచుకెళ్తాయి, అనేక జంతువులు ఆయనతో సంభాషిస్తాయి. మహిమ కాదు, వీరికి అర్థమవుతుంది, వాటికి అర్థమయ్యేలా చెబుతారు సైకిల్తో. ఇప్పుడు మన ఇళ్లలో ఆవులు గేదెలు పెంచేవాళ్ళు యజమానుల మాటలు వెంటే మేకలు పెంచుకుంటారు, అనేకం పెంచుకుంటారు. పెంపుడు జాతి అన్నీ, కుక్కలు ఇటువంటివన్నీ యజమానుల మాటలు అంటే ఇందులో మహిమ ఏం లేదు. ఆయన జంతువులను కూడా సమానంగా చూసేవారు. ఆయన మీద ఉడతలు పాకేయి, ఆయన చేతిలో పప్పులు పెట్టుకుని కూర్చుంటే ఉడతలు వచ్చి స్వేచ్ఛగా ఆయన మీద పాకుతూ ఆ పప్పులు తిని, ఉడతలు వస్తాయని ఆయన ఆహారం పెట్టుకునేవారు. తన దగ్గర అనేక జంతువులు వస్తాయని ఆహార పదార్థాలు ఉంచుకునేవారు వాటికి పెడదామని. అనేక రకాల కోతులు అసలు ఆయన ఒళ్ళో కూర్చునే వచ్చి, అంటే మనుషులనే కాదు జంతువుల పట్ల కూడా ఆయనకి భేదభావం లేదు. అంటే ఎలా ఉంటుందో జీవన్ముక్త స్థితి ఒకసారి అర్థం చేసుకోండి. అది జీవన్ముక్త స్థితి. భేదభావనలు ఉండవు, ఎక్కువ తక్కువలు ఉండవు. ఆ స్థితిలో ఈ రాష్ట్రపతి గారు కబురు చేశారు. వాళ్ళు వచ్చి చెప్పారు, రమణ భగవానులు సహజ సామాన్య స్థితిలో వీళ్ళందరూ వారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, ఇంత ఏర్పాట్లు చేస్తా ఉంటున్నారు, విమానాలు పెట్టేస్తా ఉంటున్నారు, హెలికాప్టర్లు పెట్టేస్తా ఉంటున్నారు. ఇప్పుడు ఏమన్నా ఆయన వచ్చి వెళ్తే ఆశ్రమం పేరు ప్రతిష్టలు మోగిపోతాయి, ప్రచారం అయిపోద్దిగా, ఈయన మహాగురువు అయిపోతారు. ఏంటి భౌతికంగా? భౌతికం ప్రచారమే కదా. మహాగురువు అంటే ఎవరు బాగా ప్రచారం చేసుకోగలిగినోడు మహాగురువు అంతే, ఇక్కడ అంతకంటే ఏం లేదు అని వాళ్ళు ఆనందంగా వచ్చి చెప్పారు. ఎందుకని వాళ్ళు సామాన్య మానవులు, రమణ భగవానులకి అట్రాక్ట్ అయ్యి అక్కడికి వచ్చి అక్కడ ఏదో కార్యాలు చేస్తున్నారు అంతే. అవి తొడవటం, శుభ్రం చేయటం, ఏదో ఒకటి నిర్వహిస్తున్నారు. వెంటనే రమణ భగవానులు వాళ్ళు చెప్పిన దానికి ఆన్సర్ ఏం చెప్పారంటే, చిరునవ్వు నవ్వారు. నాకు వారిని చూడాలని లేదు అన్నారు. ఆయనకి నన్ను చూడాలని ఉందేమో, అసలు నాకు వారెవరో తెలీదు, వారిని చూడాలని నాకు లేదు. అంటే నాకు ఎటువంటి అపేక్ష లేదు, కోరిక లేదు. ఫలానా వాళ్ళని చూడాలి, ఫలానా వాళ్ళని దర్శించాలి, ఫలానా వాళ్ళతో మాట్లాడాలి, ఇవి కూడా లేవు నాకు. అది కానీ అక్కడ నిశ్చలంగా కూర్చున్నారు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, అర్హతలేమి లేవు. అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. ఒక ప్రదేశంలో అక్కడ కూర్చున్నారు అంతే. అయితే భక్తుల సౌకర్యార్థం వాళ్ళు వచ్చి కూర్చోవాలి కాబట్టి అక్కడ అరేంజ్ చేశారు. మిగిలిన భక్తులందరూ కలిసి కూడుకొని ఒక చిన్న విధానం ఏర్పాటు చేశారు, వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా. దాంతో కూడా ఆయనకి ప్రమేయం లేదు, అది భక్తులు చేసిన ఏర్పాట్లు. వాళ్ళే అందరూ డబ్బులు కలెక్ట్ చేసుకొని చందాలు వేసుకొని కట్టుకున్నారు. అది పట్టించుకోలేదు ఆయన. ఎందుకంటే రమణాశ్రమం అని మీరు పేరు పెట్టినా ఆయన చరిత్ర చదివితే, మీరు ఆయన పుస్తకములు చదివితే ఎక్కడా కూడా ఆయన నాకు ఆశ్రమం ఉంది, ఈ ఆశ్రమం నాదనే పదమే వాళ్ళ. ఆయన కూడా తనకే ఏం చెప్పేవారు ఇతరులు అడిగినప్పుడు అంటే, ఆశ్రమ పెద్దలు ఇక్కడ నన్ను కూర్చోమన్నారు, కూర్చున్నాను. ఆశ్రమ పెద్దలు భోజనానికి రమ్మన్నారు, వెళ్ళాను. వాళ్ళు తినమన్నారు, తిన్నాను. వాళ్ళు ఇక్కడ పడుకోమన్నారు, ఇక్కడ పడుకుంటున్నాను అని చెప్పేవారు అంతే. వాళ్ళు ఎక్కడ ఉండమన్నారు, నేను ఎక్కడ ఉంటున్నానని. ఆశ్రమ పెద్దలు ఏం చెబితే అది నేను కూడా వింటున్నాను, మీరు కూడా వినండి అనేవాళ్ళు అంతే. ఎవరైనా కంప్లైంట్లు ఎటువంటి ఆయనకి చెబితే నేను వాళ్ళు చెప్పిందే వింటున్నాను. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉంటారుగా. ఆయనకి ఆ భావన కూడా లేదు అసలు. అలా ఉంటారు నిజమైన జీవన్ముక్తులు. ఎంతో అరుదుగా దొరికే వజ్రాలు అవి, కానీ అవి బొగ్గు ముక్కల్లా కనపడతాయి. ఎందుకని? వజ్రం అనేటువంటి వజ్రపు విలువను ఉపయోగించుకోవాలని వాళ్ళు అనుకోవట్లా. వజ్రపు విలువను ఉపయోగించి విలువ కడితే కదా వజ్రం గొప్పదే. విలువ కట్టినప్పుడు అసలు వజ్రం అయితే ఏంటి, గాజు మొక్క అయితే ఏంటి, బొగ్గు మొక్క అయితే ఏంటి, మట్టి శుద్ధ అయితే ఏంటి. ఆయన విలువ కట్టుకోవట్లా తనకు తాను. కానీ మనకే ఆత్మజ్ఞాన మార్గంలో ఒక వజ్రం ఆయన. అలా ఉంటారు వాళ్ళు.
వారిని నాకు చూడాలని లేదు, అసలు ఎవరిని చూడాలని లేదు అన్నారు. ఇంకేం మాట్లాడతారు, వెళ్ళిపోయారు అందరూ. ఆయన స్థితి తెలుసు అందరికి. ఆ విషయం ఆయనకి మళ్ళీ తిరిగి చెప్పారు రాష్ట్రపతి గారికి. చేతే ఆయన అయ్యో, ఆయన అనుకొని ఉంటారు మన మానసికంగా మనం ఇలా అడిగి ఉండవలసింది కాదు, మహాత్ముల్ని మనమే వెళ్ళి దర్శించాలి అని. మొత్తానికి ఆయన వచ్చారు, రమణ భగవాన్ని దర్శించారు. దర్శించి రమణ భగవానుల ముందు కాసేపు కూర్చొని లేచి వెళ్ళిపోయారు. చూశారంటే ఆయన ఈయనేం పట్టించుకోలేదు, అసలు ఈయనకి ఏ గొప్ప ఘనత ఇవ్వలేదు. రోజు వచ్చే సామాన్య భక్తుల్ని ఎలా చూస్తారో అలాగే చూశారు రమణ భగవానుడు. ఆయన సన్నిధిలో రోజు వచ్చే సామాన్య భక్తులు ఎలా కాసేపు కూర్చొని ఆయన దర్శనం చేసుకు వెళ్ళిపోతారో అలా దర్శనం చేసుకు వెళ్ళిపోయారు. అయిపోయిందంటే చిత్రం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ ఈయన రాగానే మొత్తం సమూహం అంతా ఆయనకి ఎదురెళ్ళి వీడ్కోలు చెప్పి ఆయన్ని ఆహ్వానించారు. ఏంటి, భక్తులతో సహా, రమణ మహర్షిని దర్శించడానికి వచ్చిన భక్తులతో సహా, ఆశ్రమ నిర్వాహకులతో సహా అందరూ రమణ భగవాన్ హాల్లో వదిలేసి ఆయన్ని ఆహ్వానించడానికి గేట్లు గడికి వెళ్ళిపోయారు. ఆహ్వానించి ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. రమణ భగవానులు సామాన్యంగానే ఉన్నారు. తర్వాత మళ్ళీ అందరూ ఆయన వెళ్ళిపోతుంటే వీడ్కోలు చెప్పడానికి అందరూ ఆయన వెనకబడి వెళ్ళిపోయారు. ఒక రమణ భగవానులే తన స్థానంలో మొదట కదలలేదు, తర్వాత కదలలేదు. జీవన్ముక్తులు ఎలా ఉంటారు, మామూలు మనుషులు ఎలా ఉంటారు, అంతే, సింపుల్. అది జీవన్ముక్త స్థితిని మీకు తెలియజేయడానికి చెప్పాను. అధికారాలు లేదు, పదవులు లేదు, హోదాలు లేదు, ధనం లేదు, వాళ్ళు సామాన్యతలోనే ఉంటారు. ఎందుకని ఆత్మానుభవం అయినాక దాన్ని మించినటువంటి సంపద ఏముంటుంది? ఇంకా తానే సర్వసృష్టిగా ఉండిపోయిన వాడికి ఇప్పుడు సంపదలు ఇంకేముంటాయి? సృష్టి మొత్తం తనదే, సంపదలన్నీ తనవే. తానే అసలు ఆ సంపదలు, సర్వము తానే. అలాగే రమణ భగవాను ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, అయ్యా మీ దగ్గరికి ఇంతమంది వస్తున్నారు, మీరు ఎంతో జ్ఞానాన్ని చెబుతున్నారు, పెద్ద పెద్ద గురువులు మహాత్ములే మీ దర్శనం కోసం వస్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడ గోచి పెట్టుకుని కూర్చున్నారు? మీ దగ్గర ఎంత శక్తులు, మహిమాన్విత శక్తులు లేకపోతే ఎంతమంది రారు, ఎంత జ్ఞానం లేకపోతే ఎంతమంది రారు కదా. మీరు ప్రపంచమంతా తిరిగి ప్రచారము చేయవచ్చు కదా. ఈ సంఘటన వచ్చింది అందుకని చెబుతున్నా. ప్రచారకులకి మామూలు వాళ్ళకి తేడా ఏంటో తెలియాలని. మీరు ప్రపంచమంతా తిరిగి ఈ జ్ఞానాన్ని, మీకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ప్రచారం చేయవచ్చు కదా అని ఆయన అడిగారు. అంటే ఆయన చిరునవ్వు నవ్వు ఊరుకున్నారు. అప్పుడు అడుగుతున్న ఆయన ఇంకా రెచ్చిపోతున్నాడు. ఎందుకంటే సామాన్యంగా ఉన్న వాళ్ళ మీద రెచ్చిపోతారు అందరూ. నేను గురువుని అని క్రియేట్ చేసుకొని, నేను ఒక పెద్ద ఆడంబరంగా క్రియేట్ చేసుకుంటే వినయంగా కూర్చుంటారు అక్కడ. ఆయన దగ్గర ఏ ఆడంబరతలు లేవుగా, అందుకని ఇంకా అడుగుతున్నాడు. అడిగి ఇలాగే అడిగి రకరకాలుగా అడిగాడు. అడిగినాక ఆయన సమాధానాలన్నీ మౌనం, చిరునవ్వే ఉన్నాయని. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఒక పని చేయండి స్వామి, మీ శక్తులు, మీకున్నటువంటి శక్తులు ఏమున్నాయో అవన్నీ, మీకున్నటువంటి జ్ఞానం ఏది ఉందో అదంతా నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళి ప్రచారం చేసి ప్రజలను ఉద్ధరిస్తాను అని చెప్పాడు. ఏదైనా జాగ్రత్తగా మీ శక్తులు, మీ జ్ఞానము, మీ మహిమలు అన్ని నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళి ప్రజల్ని ఉద్ధరిస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, అయ్యా నువ్వు ఇందాక నుంచి అడుగుతున్నావు, నేను ఊరికనే చెప్పలేదు, నేను అసలు ఏమీ చేయటం లేదని ఎందుకు అనుకుంటున్నావు అన్నారు. ఏం చేస్తున్నారు? ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీరు వచ్చిన కాడి నుంచి ఈ ఊళ్ళోనే ఉన్నారు, ఈ ప్రదేశంలోనే ఉన్నారు. ఏదో జనమే మీ దగ్గరికి పరుగులెట్టుకు వస్తున్నారు. దానికంటే ఇప్పుడు తిరిగే వాళ్ళు చూడండి, ప్రచారకులు చూడండి, పొద్దున్నే ఆ దేవుడికి అంకితం అయిపోయాం, ఆ మతానికి అంకితం అయిపోయాం అని ఆ మాతాజీలు, ఈ ప్రచారకులుగా ఉన్న మాతాజీలు, గురువులు రంగురంగుల బట్టలు కట్టుకొని మళ్ళీ ఆ మతం ఈ మతానికి తేడా తెలియదేమో అనుకుంటారేమో అని డ్రెస్సులు మార్చి, రంగులు మార్చి, పద్ధతులు మార్చి, ఆచారాలు మార్చి, పుస్తకాలు మార్చి, కట్టుబొట్టు తీరుతెన్నులు మార్చి ప్రచారాల పేరిట ప్రజల మీద ఎంతమంది పడిపోతున్నారు చూడండి. వెళ్ళిపోయి ఎన్ని మతాలు ప్రచారాలు చేసుకుంటున్నాయి చూడండి. అలా మీరు కూడా వెళ్ళి ఉద్ధరించాలి. కానీ మీరు ఇక్కడ కూర్చుంటే మీరు ఏం చేస్తున్నట్టు, ఏమి చేయనట్టేగా అన్నాడు అతను. అప్పుడు రమణ భగవాన్లు అన్నారు, నాయన
ఇలా ఈ శరీరముతో ఇక్కడ ఉండవలసిన అవసరమే నాకు లేదు. నేను అనంత ఆత్మశక్తిని. అసలు ఈ శరీరము ధరించటము, ఈ రూపంతో ఉండటము, ఇక్కడ ఈ ప్రదేశంలో నివసించటము, అనేక మంది ఇలా నన్ను చూడటానికి అవకాశము కల్పించటము, ఇదంతా నేను చేయటమే నాయన, మీకోసమే అన్నాడు ఆయన. ఇదంతా చేయటమే. ఎందుకంటే అసలు ఈ శరీర రూపంలో, మానవ రూపంలో ఉండవలసిన అవసరం నాకు లేదు. నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును. అనంత ఆత్మశక్తికి రూపం లేదు. రూపం ధరించటం, ఇక్కడ ఉండటమే మీకోసం, ఇదంతా చేయటమే అన్నారు ఆయన. అది నిజమైన జీవన్ముక్తులు అలా ఉంటారు. జిజ్ఞాసువులు, ముముక్షువులు వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇది ఆధ్యాత్మికతలో చెప్పబడినటువంటి ఒక సత్యం. ఆ సత్యాన్ని మీకు చెప్పే, మీరు దానికి మళ్ళీ ఎవరికైనా చెప్పుకోవచ్చు, ఎవరికి నచ్చిందని చెప్పుకోవచ్చు, మీకు నచ్చినట్టు మీరు వెళ్ళొచ్చు. కానీ విషయం చెబుతున్నా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళుగానే. ఇంతకీ అసలు సబ్జెక్ట్ ఏంటి? ఇది జీవన్ముక్తులు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సామాన్య మానవుల కంటే అధికమైన స్థానాలలో కీర్తించబడుతూ, ఆరాధించబడుతూ, అర్చించబడుతూ, అనుసరింపబడుతూ, అనుకరింపబడుతూ ఉన్నారు. అజ్ఞానాలు కావచ్చు, మనుషులు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, దేవతలు కావచ్చు, మతాలు కావచ్చు. సామాన్యుడు సామాన్య స్థితిలో ఒక బడుగు జీవి. అంటే వీళ్ళందరికంటే తక్కువ, నేను దేనికి పనికిరాని వాడిని, వీళ్ళందరూ నన్ను ఉద్ధరించాలి అనే భావన. అందుకని వీళ్ళందరినీ తనకు తోచిన రీతిలో అనుసరిస్తూ, అనుకరిస్తూ, ఆరాధిస్తూ, అర్చిస్తూ, మళ్ళీ వాళ్ళకి సేవలు చేస్తూ, డబ్బులు ఇస్తూ, పాపం చిన్నబుచ్చుకొని జీవిస్తూ ఉంటాడు. సామాన్య జీవులందరూ అంతే. ఇది సామాన్యుడి వైపు నుంచి వాళ్ళు గొప్పవాళ్ళు అని, అవి మతాలు కానీ మొత్తం అన్ని వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. నువ్వు సామాన్యుడివి, మతం గొప్పది, మత దేవుడు గొప్పవాడు, మత పెద్దలు గొప్పవారు, మత ప్రచారకులు గొప్పవారు, గురువులు, స్వాములు, గ్రంథాలు ఏముంటాయి అటువైపు ఏమున్నాయో వాళ్ళు కూడా వీడు చిన్నబుచ్చుకునేలానే చెబుతున్నారు. పెద్ద పెద్ద సింహాసనాలు వేసి కూర్చొని పెద్ద పెద్ద పేర్లు, గురువులు బరువు పేర్లు ఆళ్లే పెట్టేసుకొని, వాళ్ళ శిష్యులకు కూడా బరువు పదవులు, పేర్లు పెట్టేసి, మీరంతా బడుగు జీవులు, సామాన్య జీవులు, మేము మిమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అసామాన్య మనుషులం, మానవ రూపంలో ఉన్న అసామాన్యులం, దైవదూతలం, మతదూతలం, ఏదో ఒకటి చెబుతూ నువ్వెప్పుడు బడుగు జీవే, నిన్ను ఉద్ధరించడానికి మేము అవసరము అని వీళ్ళని నమ్మిస్తున్నారు. మొత్తంగా అందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇంతవరకు అన్ని బాగానే ఉన్నాయి, ఇందులో డౌట్ ఏం లేదు. మళ్ళీ ఇందులో ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థలో సత్యతను చెప్పాను. మీరు కూడా ఆలోచించుకు చూడండి, అవునో కాదో, నిజమో కాదు. అలాగే నేను ఎవరిని కించపరచటం, వ్యవస్థలో తీరు చెప్పాను, భావన చెప్పాను. ఇది తప్పు, వాళ్ళు రైట్ అసలు చెప్పట్లా నేను. ఇందులో జీవన్ముక్తులు నీకంటే గొప్పవాడిని నేనని అసలు అనుకోరు. ఇందులో అనుకోని వాళ్ళు కూడా ఉన్నారు. నీకంటే గొప్పవాడిని నేను అని అనుకోని వాళ్ళు ఉన్నారు. జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు వాళ్ళు అసలు దేనితోనూ పిలిపించుకోరు, వాళ్ళు దేనికి తీసుకోరు. మనందరం ఒకటే అని, అంటే ఏక ఆత్మభావన తెలిసినప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉంటారు. అదే చెప్పాను, జంతువులతో కూడా రమణ భగవానులు ప్రేమపూర్వకంగా ఉండేవాళ్ళు. జంతువులకు కూడా ఎంత స్వతంత్రత ఉండేదంటే ఆయన మీద ఎక్కేసి. కేడర్లను సృష్టించలేదు, సంస్థలు పెట్టలేదు, మతాలు పెట్టలేదు, తన భక్తులు తన శిష్యుల్లో కేడర్లు పెట్టలేదు. ఇది పెద్ద కేడర్, కింద కేడర్ వాళ్ళని వీళ్ళని గౌరవించండి, ఈ కేడర్ వాళ్ళు వీళ్ళని గౌరవించండి అని ఇలా రకరకాలుగా పదవులు సృష్టించలేదు. ఇదంతా పిచ్చ, భౌతికపు పిచ్చది. భౌతికంలో గౌరవాలు, హోదాలు, కీర్తి ప్రతిష్టలు, డబ్బు, పేరు, ఇవన్నీ మానవులకు పిచ్చి. అదే పిచ్చినే ఆధ్యాత్మికతలో. ఆధ్యాత్మికత పేరుతో, ఆధ్యాత్మికత వ్యక్తిగత ముందే చెప్పాను, దైవం పేరుతో, భక్తి పేరుతో, మతం పేరుతో సంస్థలు పెట్టుకొని భౌతికంలో ఏ పిచ్చి ఉందో, కీర్తి ప్రతిష్టలు పిచ్చి, పదవులు పిచ్చి, డబ్బు పిచ్చి, హోదాలు పిచ్చి, దాన్ని ఇక్కడ తయారు చేసి ఆ పిచ్చిని పెంచుకుంటున్నారు. సేమ్ మానవుడికి భౌతిక ప్రపంచంలో ఉండే బుద్ధుల్నే ఇక్కడ కూడా ఆపాదింపజేశారు. అది నిజం కాదు. నిజమైన జీవన్ముక్తులు అలా ఉండరు, వాళ్ళకంతా సమభావనే ఉంటుంది.
అందుకని చెప్పాను. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే వీళ్ళందరూ గొప్ప స్థానాలలో ఉన్నారు కదా. మా సామాన్యుడు ఒక బడుగు జీవి. ఇప్పుడు వీళ్ళందరూ ఉద్ధరించాలి కదా ఈ సామాన్యుడిని. వీళ్ళందరూ లేకపోతే అసలు సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందరూ అదే అనుకుంటారు, అమ్మ మా గురువు గారు లేకపోతే ఎట్టకు, మా దేవుడు గారు లేకపోతే ఎట్టకు, మా మతం గారు లేకపోతే ఎట్టకు, మా జ్ఞాన గ్రంథం గారు లేకపోతే ఎట్టగా నా పట్టుకు తిరుగుతూ ఉంటారు. ఓకే, దాన్ని నేనేం తప్పు పట్టట్లా. అసలు తప్పు కాదు, విశ్లేషణ అంది. ఇందులో తప్పు ఒప్పు చేయడానికి నేనేవాడిని, నా స్థాయి అంతా ఒక విశ్లేషణ, అవగాహనగా. అలా అనుకుంటూ బడుగు జీవులు వాళ్ళకి సేవలు చేసుకుంటూ డబ్బులు ఇచ్చుకుంటూ తిరుగుతారు. ఎందుకంటే ఇంకేం లేదు అక్కడ. బడుగు జీవుడు చేసేది ఏమి లేదు. వాళ్ళకి సేవలు చేయటం, వాళ్ళని ఆరాధించటం, అర్చించటం, కుదిరితే అనుసరించటం, కుదరకపోతే అనుకరించటం, ఏదో ఒకటి చేయటం. మొత్తానికి వాళ్ళకి డబ్బులు సమర్పించుకోవడం, సేవలు సమర్పించుకోవడం, ఇంతే. ఆ డబ్బులు సమర్పించుకోవడానికి దక్షిణ అంటావో ఏమంటావు, ఏదో పేరు పెట్టుకో, కానీ డబ్బులు ఇవ్వటం. సేవలకు కూడా ఏదో ఒక పేరు పెట్టుకో, కానీ నీ సేవ అక్కడ నువ్వు సేవ చేయటం. శారీరకంగా, మానసికంగా, ప్రజ్ఞాపరంగా, ధనపరంగా వాళ్ళకు ఉపయోగపడటం. దానికి ఏ పేర్లని పెట్టుకోవచ్చు. అన్ని మతాలకు ఇదే జరుగుతుంది, అన్ని మతాలలో ఇదే జరుగుతుంది. అసలు ఇది జరగని రోజున, అంటే సామాన్యుడు డబ్బులు ఇవ్వని రోజున అసలు మతం అనేది కనుమరుగైపోద్ది. దేవుడు అనేవాడు కనుమరుగైపోతాడు. ప్రార్థనాలయాలన్నీ కనుమరుగైపోతాయి. గురువులు, మాతాజీలు, స్వాములు ఎవరు ఉండరు, కనుమరుగైపోతారు. ఎందుకని సామాన్యుడు పెట్టకపోతే ఇవన్నీ ఎలా నిలబడితే వాళ్ళు ఏ పనులు చేయరుగా. వృత్తి వ్యాపార ఉద్యోగాలు లేవుగా వాళ్ళకి. వాళ్ళ వృత్తి ప్రవృత్తి అన్నీ ఇదిగో ఇదే. ఈ మతం, ఈ దైవ ప్రచారాలు, ఈ దైవ విధానాలు, ఈ సాధనలు ఇందులోనే అంకితం అని చెబుతారు. అంకితమే ఉంది. డబ్బులు సామాన్య ప్రజల నుంచి పుచ్చుకుంటున్నాం. జీవన్ముక్తులైన మహాత్ములు కూడా ఇలాగే బతికారు, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే వాళ్ళు వీళ్ళలాగా సంస్థలు పెట్టుకొని డబ్బులు కావాలి, అవి కావాలి, ఈ కావాలని గందరగోళ పరచలా. చిన్న గోచు పెట్టుకొని బాబు బతకడానికి ఎంత భిక్షాన్నం, అది కూడా వాళ్ళు పెడితే తిన్నారు, వీళ్ళు అడగల. కొంతమంది వెళ్ళి భిక్షాన్నం అడిగారు, వాళ్ళు అప్పుడప్పుడు అడిగారు. ఒక భిక్షాన్నం వరకే వాళ్ళు స్వీకరించి అడిగింది ప్రపంచాన్ని, సామాన్యుణ్ణి. ఇంకా ఏది అడగల. అసలు డబ్బే ముట్టుకోలే. చాలా మంది మహాత్ములు ముట్టుకోరు. సామాన్యం నిజమైన మహాత్ములకి దాంతో అవసరం ఉండదు, కీర్తి ప్రతిష్టలు అవసరత ఉండదు. శరీరం బ్రతకాలి కాబట్టి ఆహారం తీసుకున్నారు, అంతే, సింపుల్. ఇక్కడ ఇప్పుడు అటువంటి మహాత్ముల్ని సైతం, అంటే జీవన్ముక్తులైన మహాత్ముల్ని సైతం ఆహారం పెట్టి బ్రతికించి, వాళ్ళు బ్రతికి మళ్ళీ వాళ్ళు పడుకోవడానికి, నిద్రపోవడానికి, వాళ్ళ శరీరానికి అవసరమైనటువంటి వనరులు సమకూర్చిన సామాన్యులు గొప్పవాళ్ళ. మతాలు నిలబడటానికి, మార్గాలు నిలబడటానికి, ప్రార్థనాలయాలు నిలబడటానికి, దేవుడు దేవతల విధానాలు నిలబడటానికి, ప్రచార పర్వాలు నిలబడటానికి, గురువులు మహాత్ములు అనేటువంటి విధానాలు ఏవుంటే అవి నిలబడటానికి అన్ని రకాల ధన సహాయము, సేవలు, ప్రజ్ఞ, తెలివి అందిస్తున్న వీళ్ళు గొప్పవాళ్ళ, అవి గొప్పవా? మామూలుగా ఆలోచించండి. నేను వాటిని కించపరచట్లా, తక్కువ చేయట్లా, ఒక విశ్లేషణగా ఆలోచించుకోమని చెబుతున్నా. అంటే ఇది మనం ఒకవైపు వెళ్తున్నాం, ఇది అర్థం చేసుకుంటూ వెళ్తే మీకు అది అర్థం అవుద్ది. మీరెంత ముఖ్యమో మీకు తెలియజెప్పాలని ఇదంతా చెబుతున్నా. మీరు మీ ప్రాముఖ్యతను వదిలి మతానికి ప్రాముఖ్యత ఇచ్చిన రోజున మీరు మిమ్మల్ని ఉద్ధరించుకోకుండా మత ప్రచారం చేస్తారు. మతం కోసం చచ్చిపోతానని చెబుతారు. మీరు మీ ప్రాముఖ్యతను వదిలి ఆ దైవమో, ఆ గురువో, ఆ విధానమో, ఆ పద్ధతో, ఆ గ్రంథమో, ఇందాక చెప్పాక మతమో, అలా ఏదైతే అది దానికి ప్రాముఖ్యత ఇచ్చిన రోజున, అది గొప్పదని భావించుకున్న రోజున, ఏమి జీవన్ముక్తుడైనా కావచ్చు, నేను ఎవరినైనా, అందులో తక్కువ ఎక్కువ లేదు, జీవన్ముక్తుడు కావచ్చు, దేవుడు కావచ్చు, మామూలు గురువులు కావచ్చు, మత పెద్దలు కావచ్చు, మార్గ ప్రచారకులు కావచ్చు, ఎవరైనా నాకంటే వాళ్ళు గొప్పవాళ్ళు, అదంతా గొప్పదే అనే ప్రాముఖ్యతను ఎదుటిదానికి ఇచ్చి మీ ప్రాముఖ్యతను మీరు గుర్తించుకోని రోజున మీరు వాటి కోసం బ్రతికి మీ బ్రతుకును వాటికి అంకితం చేసి మీరేమీ పొందకుండా, మీరేమీ అమ్మకుండా చనిపోతారు. అదే జరుగుతుంది అక్కడ. మత ఘర్షణలకు కారణం అదే, దైవ దూషణలకు కారణం అదే. దైవ భక్తులు, ఒక దైవ భక్తుడు ఇంకో దైవ భక్తుడు కొట్టుకోవడానికి కారణం అదే. గురువులు ఎవరో
కలవకపోవటానికి వేరు వేరు సంస్థలు పెట్టుకొని మనుషుల్ని సమూహాలుగా విడదీయడానికి కారణం అదే. ఒకే దేవుడికి సంబంధించినటువంటి ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే విధానానికి సంబంధించినటువంటి లక్షల కోట్ల ప్రార్థనాలయాలు ఉన్నాయి. ఒకే దేవుడు, మతం ఒకటే, దేవుడు ఒక్కడే. కానీ ఏ గురువుకి ఆ గురువు, ఏ మాతాజీకి ఆ మాతాజీ ఒక సంస్థ, ఒక విధానం పెట్టుకొని ఆ దేవుణ్ణి బర్త్డే రోజు కేకులకు ముక్కలు ముక్కలుగా కట్ చేసి అందరూ పంచుకున్నట్టు ఒకే కేకుని, అదే దేవుణ్ణి అదే మతాన్ని రకరకాలుగా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు పంచుకుంటున్నారు. ఇప్పుడు ఆ బర్త్డే రోజు కోసిన కేకు ముక్కలన్నీ సమానంగా ఉండవు. ఏదో తోసినంత కోసేస్తారు, రకరకాల ఆకృతుల్లో రకరకాలుగా తయారైపోద్ది. అలాగే వీళ్ళు ఒకే విధానాలు కూడా ఉండవు. మళ్ళీ నా విధానమే ఉండాలని ఈ గురువు తనలో ఒక గ్రూప్ తయారు చేస్తాడు, మళ్ళీ ఆ మాతాజీ తనలో గ్రూప్ తయారు చేసుకుంటుంది. అలా భిన్న భిన్నత్వంలో గ్రూపులు, సమూహాలు తయారు చేసుకుంటున్నారు. ఎలా సాగుతుంది? ఎందువలన ఇది సాగుతుంది అంటే, మీరు వాళ్ళకు ప్రాముఖ్యతనిస్తున్నారు, మీరు వాళ్ళని గొప్పగా భావిస్తున్నారు, మీరు వాళ్ళని తరించిపోయిన వాళ్ళుగా భావిస్తున్నారు. మీరు ఏదైనా సరే మొత్తం వాళ్ళకే ఆపాదిస్తున్నారు, గొప్పతనాలన్నీ, ప్రాముఖ్యతలన్నీ. మీకు మీరు ప్రాముఖ్యత ఇచ్చుకోవట్లే. నేను అలానే అదేంటండి ఇప్పుడు వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వద్దా, వాళ్ళ ప్రాముఖ్యతలు తగ్గించేయాలా? అసలు అన్నమాట నేను చెప్పట్లే. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇన్ని ఘర్షణలకి, ఇన్ని విభేదాలకి కారణం మీరు వారికి ప్రాముఖ్యత ఇవ్వటమే. అయితే మీరు ఎవరికి ఇస్తున్నారు? సమాన ప్రాముఖ్యత కాదు, మొత్తాన్ని అర్థం చేసుకోవట్లేదు, అంతా ఒకటే అనుకోవట్లేదు. మతాలు ఏర్పడిన ఓకే, స్కూల్స్ లాంటివి, కానీ మొత్తంగా జ్ఞానపరంగా అంతా ఒకటే, దైవపరంగా అంతా ఒకటే, శక్తిపరంగా అంతా ఒకటే, జీవపరంగా అంతా ఒకటే, మనుషుల పరంగా మానవ జాతి అంతా ఒకటే. మనం ముక్కలు ముక్కలుగా విడిపోకూడదనే కనీస ఇంగిత జ్ఞానాన్ని పెంచుకోకుండా వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చి గుడ్డి నమ్మకంతో వాళ్ళు ఏం చెబితే అది వెళ్ళిపోతున్నాం. అందుకని ఈ సమూహాలు ఏర్పడుతున్నాయి, ఈ సమూహాలు కొట్టుకుంటున్నాయి, ఘర్షణలు వస్తున్నాయి, విభేదాలు వస్తున్నాయి. ఇక్కడ ప్రాముఖ్యత ఏమైపోయిందంటే, మతం ప్రాముఖ్యత అయిపోయింది, సమూహం ప్రాముఖ్యత అయిపోయింది, దేవుడు ప్రాముఖ్యత అయిపోయింది, దేవత ప్రాముఖ్యత అయిపోయింది, ఆ మార్గం ప్రాముఖ్యత అయిపోయింది, ఆ మార్గాన్ని నడిపేవాళ్ళు ప్రాముఖ్యత అయిపోయారు. ఇప్పుడు ఎవరు దాన్ని నడుపుతున్నారో వాళ్ళే దేవుళ్ళు దేవతలుగా కీర్తించబడుతున్నారు. ఎందుకంటే ఆ దేవుళ్ళు దేవతలు కనపడరుగా. మతం ఒక అభిప్రాయం తప్ప అది కనపడేది కాదుగా, అది ఉన్నది కాదు, లేనిది కాదు, భావనలో ఒక అభిప్రాయం. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరో వాళ్ళు ఇవన్నీ పొందేస్తున్నారు ఆ దేవుడి పేరు మీద, దేవత పేరు మీద. తప్పులేదు, కానీ ఇన్ని ముక్కలుగా విడిపోతే ఎలాగూ? అక్కడ ఘర్షణలు మొదలవుతున్నాయి. ఆలోచించి చూడండి. మీరు నమ్మిన దాన్ని, అంటే నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అనే తత్వంలో మీరు వెళ్ళినప్పుడు మాత్రమే జరుగుతాయి. కాదు ఏదో ఒక బస్సు ఎక్కితే మా ఊరు వెళ్తాను, ఆ ఊరు వెళ్తానికి 100 బస్సులు ఉన్నాయి, అనేక టైమింగ్స్లో బయలుదేరితే నాకు కుదిరిన సమయంలో నాకు కుదిరిన బస్సు ఎక్కుతాను. నా బస్సు లాంటివి అన్ని బస్సులు అనుకున్న భావనలో ఉన్న వాళ్ళు ఎవరు చెరుపు చేయరు, చెడు చేయరు. మీకు అది ఉందా? అది మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. అది ఉంటే మీరు కరెక్ట్గా వెళ్తున్నట్టు. ఏదైనా ప్రాముఖ్యతను మీకు ఇవ్వకుండా, మీకు ఇచ్చుకోకుండా మీరు ప్రాముఖ్యతను ఎదుటి దానికి ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రాముఖ్యత అని ఎందుకండి ఎన్నిసార్లు చెబుతున్నారు? మరి దేవుడికే కదా ప్రాముఖ్యత ఇవ్వాలి, మతానికే కదా ప్రాముఖ్యత ఇవ్వాలి, మత పెద్దలైన గురువులు మహాత్ములకే కదా ప్రాముఖ్యత ఇవ్వాలి, వాళ్ళు సామాన్యులు కాదు కదా, ప్రాముఖ్యత అంతా అటే కదా ఇవ్వాలి అని మీరు నన్ను అడగొచ్చు, అడగండి, ప్రశ్నేసుకోండి. కానీ ఇక్కడ నేను చెబుతున్న విషయాన్ని మళ్ళీ అర్థం చేసుకోండి. ఆ ప్రశ్నేసుకున్నప్పుడు అసలు ఆన్సర్ వచ్చేది ఏంటంటే, అక్కడ అసలు మతం ఉందని గుర్తించిన వాడెవడో, మతాన్ని గుర్తించేవాడెవడో? నేను లేకపోతే మతాన్ని గుర్తించేవాడు లేడు. మత దేవుణ్ణి గుర్తించేవాడెవడో? నేను లేకపోతే ఆ మత దేవుణ్ణి, మత దేవతని గుర్తించేవాడు లేడు. అసలు వాళ్ళు ఉన్నారో లేరో కూడా నాకు తెలియదు. నేను లేకపోతే ఏంటి, నేను నిద్రపోయినప్పుడు వాళ్ళు లేరు. నేను నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ మతాన్ని మర్చిపోయి, ఈ మత దేవుణ్ణి మర్చిపోయి, ఈ మత దేవతను మర్చిపోయి, నా ఆచార సాంప్రదాయాలు పద్ధతులు మర్చిపోయి, నా గురువుని మర్చిపోయి, నా మాతాజీని మర్చిపోయి, నా గ్రంథాలను మర్చిపోయి, అన్నింటినీ మర్చిపోయి, ఆఖరికి నన్ను నేను కూడా మర్చిపోతే నిద్రలోకి వెళ్తాను. ఇది రోజు జరుగుతుంది. అసలు ఒక మతానికి గుర్తింపు ఇస్తున్నది ఎవరో? నేను, నువ్వు. ఎవరికాళ్ళు నేను అనుకోండి అంతే. మీరు లేకపోతే, నేను లేకపోతే
నేనని చెబుతున్నా, మీరు మీకు అన్వయించుకోండి. ఇందులో బహువచనం లేదు, ఏకవచనమే. నేను లేకపోతే అసలు ఆ మతం ఎక్కడదే? మతాన్ని గుర్తించేవాడు లేడుగా. మతాన్ని గుర్తించేవాడే లేకపోతే ఆ మతానికి ఆలంబనైనటువంటి ఆ దేవుడికి దేవతను గుర్తించేవాడు ఎవడన్నాడు? ఆ దేవుడిని గుర్తించేవాడు ఎవడు? ఆ దేవతను గుర్తించేవాడు ఎవడు? ఆ జ్ఞాన గ్రంథాలను గుర్తించేవాడు ఎవడు? ఈ గురువుల్ని, మహాత్ముల్ని, సిద్ధపురుషుల్ని, ఈ జీవన్ముక్తుల్ని ఎవరిని నేను తక్కువ చేయట్లేదు. గుర్తించేవాడు ఎవడో, ఉపయోగించుకునేవాడు ఎవడో నేనే. ఆ గుర్తించేవాడిని నేను. అసలు గుర్తించేవాడు లేనప్పుడు ఇంకా వాడి ఉపయోగం ఏముంది? ఇప్పుడు గుర్తించేవాడు లేడు. అడవి కాచిన వెన్నెల అంటారు. ఎప్పుడైనా పదం విన్నారు మీరు? అడవి కాచిన వెన్నెల. వెన్నెల అంటే ఏంటి? చంద్రుడి నుంచి వచ్చే లైటింగ్ మనకి రాత్రిపూట. అది మనుషులున్న ప్రాంతంలో పడింది అనుకోండి, మనకు ఉపయోగం. కానీ అన్ని చోట్ల పడుద్దిగా, అడవిలో కూడా పడుతుంది. అక్కడ చెట్లకి, పుట్లకి, చేమలకి అది ఉపయోగం లేదు. అందుకని మనుషులు పెట్టుకున్న సామెత అది. ఒకవేళ అక్కడ ఉన్న జంతువులకు ఉపయోగం ఏమో తెలీదు. మనుషులు చెప్పారు అడవి కాచిన వెన్నెల అంటే. అడవిలో కాచిన వెన్నెల వృధా. మనుషుల మధ్య వెన్నెల వచ్చిందనుకో, పౌర్ణమి వెన్నెల ఉందనుకో, కనపడుతుంది చక్కగా. ఏదన్నా చిన్న చిన్న పనులు చేసుకుంటారు, వెన్నెలను ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు. అందుకని అడవి కాచిన వెన్నెల అని ఒక సామెత ఉంది. అసలు ఆస్వాదించేవాడే లేనప్పుడు అడవి కాచిన వెన్నెల ఏంటంటే, అడవిలో ఆస్వాదించేవాడు లేడు, ఆ వెన్నెల్ని గుర్తించేవాడు లేడు, పనికిరాదు. ఇప్పుడు అలాగే ఒక జీవన్ముక్తుడు ఉన్నా, ఒక దేవుడు ఉన్నా, ఒక దేవత ఉన్నా, ఒక మతం ఉన్నా, ఒక మార్గం ఉన్నా, గురువులు ఉన్నా, మాతాజీలు ఉన్నా, సాధనా పదాలు ఎన్నున్నా, నేను లేకపోతే ఇటు గుర్తించేవాడు ఎవడు? ఆ నేనులు లేకపోతే ఎవరికాళ్ళు సింగిల్ నేనేగా. మనకది చాలు, నాకు నేను చాలు, మిగిలిన నాకెందుకు? నేను లేకపోతే ఇప్పుడు నేను నిద్రపోవాలంటే మొత్తం నా దేవుడు, నా మతంతో సహా అన్ని మర్చిపోతే నిద్రపోతానా? అసలు నన్ను నేనే మర్చిపోతాను. నేను ఈ శరీరం అని కూడా గుర్తుండకపోతేనే నిద్ర వస్తుంది. నా ఆస్తిపాస్తులు, నా కుటుంబ సభ్యులు, నన్ను నేను కూడా మర్చిపోతాను. అంటే సమస్తాన్ని వదిలేస్తే నిద్ర వస్తుంది. మళ్ళీ మెలకువలో సమస్తాన్ని పట్టుకుంటాను. ఎక్కడున్నారు? ఇప్పుడు నిద్రపోయినప్పుడే లేరు వీళ్ళు. నిద్రపోయినప్పుడు ఆ జీవన్ముక్తుడు లేడు, ఆ దేవుడు లేడు, ఆ మతం లేదు, ఆ మార్గం లేదు, ఆ విధానం లేదు, ఆ గురువు లేడు, ఆ సాంప్రదాయం లేదు, ఆ జ్ఞాన గ్రంథం లేదు. అసలు జ్ఞానమే లేదు. ఎందుకంటే నేను నిద్రపోయాను, నేనే లేను. ఆ జ్ఞానపు ఎరుకే నాకు లేదు. కానీ నిద్రలో ఇవన్నీ లేవు, వీళ్ళందరూ లేరు. నేను లేను అన్నప్పుడు నా శరీరపు ఉనికి లేదు. అంటే శరీరం లేదు, మనస్సు లేదు, కానీ నేనున్నాను, నిద్రపోతున్నాను నేనే. మెలకువలో ఏం జరిగింది? మనసు మేలుకొంది, శరీరం ఉందని చెప్పింది, శరీరాన్ని చూపించింది, సృష్టిని చూపించింది, మతాన్ని చూపించింది, దేవుణ్ణి చూపించింది, గురువుని చూపించింది, దేవతను చూపించింది, జ్ఞాన గ్రంథాలు చూపించింది, మొత్తం అంతా బయటదాన్ని చూపించింది. అది దేవుడు, దైవం వైపైన, భౌతికమైన, ఇదంతా చూపించింది ఏంటి? మనసు. ఇంతకీ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మనసులో ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే మనసులో ఉన్నారు. ఆ మనసు నిద్రపోతే వీళ్ళు ఎవరూ లేరు. అందుకని నేనే వీళ్ళకి గుర్తింపిస్తున్నాను. ఆ గుర్తింపు ప్రతిరోజు నిద్రలో ఎగిరిపోతుంది. నా శరీర భావంతో సహా, నా మనోభావంతో సహా, నా భార్య పిల్లలు, నా ఆస్తిపాస్తులతో సహా. కానీ నిద్రలో నేనున్నాను. ఈ ఎరుక లేని నిశ్చల నిర్మల అనంత ఆత్మస్థితిగా నేనున్నాను. అందుకని లేచి నాకు బాగా నిద్రపోయానని చెబుతాను. ఇప్పుడు ఎవరికైతే ప్రాణశక్తి అనుభవం కలుగుతుందో, అదే ఆత్మానుభవం అనుకున్నాక ఆత్మశక్తి అనుభవం కలుగుతుందో, అంటే అంతరంగంలోకి ప్రవేశించి ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ సాధనలు చేసి తన స్వీయ సంపూర్ణతను తెలుసుకొని ఆత్మశక్తి అనుభవాన్ని, ప్రాణశక్తి అనుభవాన్ని పొందుతారో వాళ్ళకి నిద్రలో కూడా ఎరుకుంటది. మనకు నిద్రలో ఎరుకుండదు, కానీ నిద్రలో కూడా ఎరుకుండదు. ఎందుకంటే ఆత్మశక్తికి నిద్ర లేదు, నిద్ర శరీరానికి, మనసుకు మాత్రమే. అది జీవన్ముక్త స్థితిని పొందినప్పుడు తెలుస్తుంది. ఒక సందర్భంలో రమణ భగవానుడు
రోజు ఆయన పడుకునేవారు. కొంతమంది చనువుగా ఉన్నటువంటి ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో నలుగురో ఆయనతో బాగా చనువుగా దగ్గరగా ఉండేటువంటి ఆయనకి సంబంధించిన భక్తులు అనొచ్చు, శిష్యులు అనొచ్చు. ఆయన దృష్టిలో భక్తులు శిష్యులు ఎవరు లేరు, ఆయనకి అందరూ సమానమే. వాళ్ళు ఆయన పక్కన పడుకున్నారు. అందులో ఒక అతను పొద్దున లేచినాక రమణ భగవానులతో అన్నాడు, స్వామి మీరు రాత్రి బాగా గురక పెట్టారు, నేను విన్నాను అన్నాడు. బాగా గురక పెట్టారు స్వామి అన్నాడు. అంటే రమణ భగవానులు అన్నారు, అవును నేను కూడా విన్నాను అన్నారు. నేను గురక పెట్టడం నేను కూడా విన్నాను అన్నారు. అనంత ఆత్మస్థితికి నిద్రాస్థితి ఉండదు, అది ఎప్పుడు చైతన్యము. దానికి అసలు తక్కువలు ఎక్కువలు హెచ్చులు తగ్గులు కదలికలు ఏం లేవు, సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి. శరీర స్థితి నిద్రపోద్ది, శరీరం నిద్రపోద్ది, మనసు నిద్రపోద్ది. గురక పెట్టింది శరీరం, సౌండ్ వచ్చింది శరీరానికి. కానీ ఎరుకలో ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి స్థితిలో ఆ గురక నేను కూడా విన్నాను అని చెప్పారు ఆయన. అనంత ఆత్మశక్తికి ఇప్పుడు తెలియని విషయం లేదు. సృష్టిలో అంతా అనంత ఆత్మశక్తిగా సృష్టిగా వ్యక్తీకరించబడి ఉంది, అదేగా. ఆ ఆత్మస్థితి అనుభవం అయినప్పుడు నా శరీర స్థితి, నా శరీర ఎరుక, నా మనో ఎరుక కూడా నాకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మెలకువలో తెలియట్లా, అలా నిద్రలో కూడా తెలిసింది అన్నారు ఆయన. నేను కూడా విన్నాను అన్నారు. నాకు అనుభవం లేదు, నాకు అటువంటి ఆత్మానుభవం కలగలేదు, జీవన్ముక్త అనుభవం కలగలేదు. నేను కొంచెం మంచిగా బతుకుదామని అసలు ప్రయత్నిస్తాను. ఎందుకంటే సంపూర్ణ మంచిగా బ్రతకకుండా ఆత్మానుభవాన్ని ఎవరూ పొందలేరు. సంపూర్ణ మంచిలోకి వచ్చినాకే ఆత్మానుభవం దొరుకుద్ది. అందుకే అందరూ మంచిగా జీవించండి అని చెబుతాను. అయితే ఇక్కడ విషయం అంత బాగుంది, కానీ అసలు ఆ జీవన్ముక్తుడిని గుర్తిస్తున్నది ఎవరో? నేను. ఇప్పుడు ఆ జీవన్ముక్తుడు అవసరం ఎవరికి? నాకు. నేను లేకపోతే ఆ జీవన్ముక్తుడు జ్ఞానం ఏంటి? అడవి కాచిన వెన్నెల. నేను తప్పు చేయట్లా, నా ప్రాముఖ్యతను నేను తగ్గించుకున్న రోజున నేను జ్ఞానాన్ని పొందను. జీవన్ముక్తుడికి ప్రాముఖ్యతను ఇచ్చి నాకంటే గొప్పవాడు అనుకున్న రోజున నేను పొందవలసిన జీవన్ముక్త స్థితిని పొందకుండా ఆయన్ని అనుసరించడం, ఆయన్ని అనుకరించడం, ఆయనలా నటించడం, ఆయన దగ్గర కూర్చోవటం, ఆయన్ని పోగొట్టడం, ఆయన కీర్తించడం, ఆయన్ని ఆరాధించడం, ఆయన్ని అర్చించడం, ఇలా బాహ్యమైన ప్రక్రియలు అనేకం చేస్తూ ఉంటా. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో ఈ ఆడంబరాలు, డాంబికాలు, అనుకరణలు, అనుసరణలు, గొప్పలు ఇవన్నీ బాహ్య ప్రపంచంలో ఎక్కువ. వాటిని ఇక్కడ కూడా అప్లై చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక జీవన్ముక్తుడు కానీ, ఒక దేవుడు కానీ, ఒక దేవత కానీ, ఒక గురువు కానీ, ఒక మహానుభావుడు కానీ, ఒక మహాత్ముడు కానీ, ఒక జ్ఞాన గ్రంథం కానీ, జ్ఞాన బోధలు కానీ, ఏదైనా సరే, దైవీపరమైనది ఏదైనా సరే, ఎందుకు అంటే నా కోసం, వాటి కోసం కాదు. ఇప్పుడు జీవన్ముక్తుడు ఆయన మోక్షాన్ని పొందేశాడు, అయిపోయింది ఆయన స్టోరీ. అలాగే దేవుడు తన దైవత్వంలో ఉండిపోయాడు. ఇప్పుడు ఈ మతాలు కానీ ఇవన్నీ ఎందుకు? నా కోసము. ఇప్పుడు వీటికి ప్రాముఖ్యత ఎప్పుడు ఉన్నది, వీటికి ప్రాధాన్యత ఎప్పుడు ఉన్నది అంటే నేను గుర్తించినప్పుడు, నేనున్నప్పుడు. అసలు నేను లేకపోతే ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉన్నాయి? అసలు నేను లేకపోతే అంటే పుట్టకపోతే, చనిపోతే ఇవి కూడా ఆలోచించబోకుండా నిద్రపోయినప్పుడు అసలు నిద్రపోయినప్పుడు అన్ని వదిలేసి నిద్రపోయాం, మళ్ళీ మెలకువలో పట్టుకుంటున్నాం. అసలు నేనంటూ పుట్టుండకపోతే, ఓ జీవన్ముక్తుడు, ఒక మతము, ఒక దేవుడు, ఒక దేవత, ఒక జ్ఞాన గ్రంథం, ఒక గురువు, నేనేం చేసుకోను? ఏదైనా సరే ఒక ప్రార్థనాలయం నేనేం చేసుకోను? అలాగే నేను చనిపోతే ఓ జీవన్ముక్తుడు, మళ్ళీ ఒక జ్ఞాన గ్రంథం, ఒక గురువు, ఎంత గొప్ప అయినా ఏమైనా నేనేం చేసుకోను? అసలు వాటి గొప్పతనం కానీ, వాటి ప్రాముఖ్యత కానీ, వాటి అవసరత కానీ నా కోసం నేను వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నా. నేనుంటే వాటికి ప్రాముఖ్యత ఉంది, నేనుంటే అవి గొప్ప అవుతున్నాయి. నేనే ఆ గొప్పతనాన్ని వాటికి ఆపాదిస్తున్నా. అలానే అవి గొప్ప కాదని నేను అసలు అంటలా. కానీ నేను లేనప్పుడు అవన్నీ నిరుపయోగము. అడవి కాచిన వెన్నెల. ఇప్పుడు సముద్రంలో ఎంతో నీరుంది, కానీ మనుషులుగా నీరు ఉపయోగపడదు. ఎందుకని? ఉప్పు నీరు దేనికి ఉపయోగపడదు? ఆ ఉప్పు నీరుకి చచ్చూరుకుంటాయి మొక్కలన్నీ. మనుషులకు మంచినీరు కావాలి, ఉప్పు నీరు తాగడానికి పని చేయదు. కానీ సముద్రం చాలా గొప్పదే. ఉప్పు నీరు మనుషులకు ఉపయోగపడదు.
అందుకని పెద్ద ప్రక్రియ జరుగుతుంది ఇక్కడ. సూర్యరశ్మి చేత, ఎండ వేడిమి చేత సముద్రపు నీరు ఆవిరవుతుంది, ఉప్పు అందులో ఉండిపోతుంది. ఉప్పు ఘన పదార్థం. ఆవిరైన నీరు ఉప్పును వదిలేసిన మంచినీరు, అది మేఘములు అవుతుంది. మేఘములు వర్షిస్తున్నాయి. వర్షించిన నీరు మంచినీరై భూగర్భ జలాలుగా భూమిలోకి వెళ్తుంది, నదులై ప్రవహిస్తుంది, మనుషులకు ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనుషులకు ఉపయోగపడాలంటే సముద్రపు నీరు ప్రాసెస్లోకి వెళ్తుంది, మంచినీరుగా మారుతుంది. మంచినీరు అవ్వాలి, లేకపోతే ఉపయోగపడదు. అలాగే ఎంతమంది మహాత్ములున్నా, గురువులున్నా, జీవన్ముక్తులున్నా, దేవుళ్ళున్నా, దేవతలున్నా, ఆధ్యాత్మిక చదువు ఉన్నా, ఆత్మజ్ఞాన చదువు ఉన్నా, గ్రంథాలున్నా, అవి ఎంత గొప్పవని నువ్వు అనుకున్నా, వాటికి ఎంత గొప్పదనాన్ని, ప్రాముఖ్యతని ఆపాదించినా, మహిమలు, మాయలు, అద్భుతాలు ఏ రకాలుగా చేసినా, ఎన్ని ఆపాదించినా, ఆపాదిస్తున్న వాడిని నేను లేకపోతే వాటికి ప్రాముఖ్యత లేదు. వాటి ప్రాముఖ్యతను తగ్గించమంటలా, నీ ప్రాముఖ్యతను తగ్గించుకోబాక అంటున్నా. నీ ప్రాముఖ్యతను తగ్గించుకోబాక అంటే నీకు అహంకారాన్ని పెంచుకోమని చెప్పటంలా, వాటిని వినియోగించుకొని నీ యొక్క సంపూర్ణతని తెలుసుకోని చెబుతున్నా. అవి ఎంత గొప్పవో నువ్వు అంతే గొప్పవాడివి. అవి ఎంత గొప్పవో, అవి ఎంత ముఖ్యమైనవో, అవి ఎంత అద్భుతమైనవో, అవి ఎంత అనంతమైనవో, అవి ఎంత శక్తివంతమైనవో, నువ్వు అంతే శక్తివంతుడివి, శక్తివంతురాలివి. అందుకే అవి నీకు ఉపయోగపడుతున్నాయి. ఆ విషయం చెప్పడానికి అవన్నీ నీకు వచ్చింది. ఆ జీవన్ముక్తుడు, నువ్వు కూడా జీవన్ముక్తుడివి అని చెప్పడానికి వచ్చాడు ఆయన. ప్రతి జీవన్ముక్తుడు ఎదుటి వాళ్ళకి నువ్వు కూడా జీవన్ముక్తుడివే, నువ్వు కూడా జీవన్ముక్తురాలివే అని చెప్పడానికి వచ్చారు. మీరంతా జీవన్ముక్తులే అని చెబుతారు వాళ్ళు. కాబట్టి ఆ ప్రాముఖ్యత అనేది ఏదుందో, ఇప్పుడు దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చావనుకో, నేను అంకితం అయిపోయానంటావు, ఆ దేవుడిని ప్రచారం చేస్తానంటావు, ఆ దేవుడిని పట్టుకొని రోడ్లమ్మటి తిరుగుతూ ఉంటావు, అందరినీ నమ్మండి, మా దేవుడిని నమ్మండి, మా మతంలోకి వచ్చాడు, మా గురువుని నమ్మండి అని బయటికి వేషభాషలు వేసుకుంటావు, ఆ రంగు బట్టలు వేసుకుంటావు, ఆ బొట్లు పెట్టుకుంటావు, లేదా బొట్లు తీసేస్తావు, లేదా గుండు కొట్టించుకుంటావు, లేదా జుట్టు పెంచేస్తావు, బయటికి అనుకరిస్తావు, అనుసరిస్తున్నట్టు కనబడతావు, కానీ ఏమీ ఆచరించవు. ఆచరించు, ఆ దేవుళ్ళో ఉండు, ఆ దేవుళ్ళో ఉండు. ఇప్పుడు షిరిడి సాయిబాబాని పూజిస్తున్నారనుకో, షిరిడి సాయిబాబాలా ఉండండి. ఆయన ఎలా జీవించారో చూడండి, భిక్షాన్నంతో జీవించారు. పోనీ మనం గృహస్థులం కదా, ఉన్నదంతా సంతృప్తిగా ఉందాం. సింపుల్. భిక్షాన్నంతో జీవించాడు ఆయన, మనం ఉన్నదంతా సంతృప్తిగా ఉందాం. ఆయన చిరిగిపోయిన బట్టలు కట్టుకొని జీవించారు, సరే మనం గృహస్థులం. ఆయన పుట్టి పెరిగిన వాతావరణంలో ఆ డ్రెస్ వేసుకున్నారు, తలకేదో కట్టుకున్నారు, బారు లాల్చీలాగా వేసుకున్నారు. అది ఆయన పుట్టి పెరిగిన వాతావరణం. మనం పుట్టి పెరిగిన వాతావరణంలో మనకున్న బట్టలతో సంతృప్తిగా ఉందాం, మనకున్న కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉందాం. ఆయన నిరంతర సంతృప్తిగా బతికారు, అతి లేమిలో, పేదరికంలో, భిక్షాన్నంతో. అది కదా మనకిప్పుడు అలా బతికిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడంబరాలు అడుగుతున్నాం. కాదు, నువ్వు అలా అంత సంతోషంగా అలా బ్రతకడం నేర్చుకో. నీకున్న దాంట్లో అంత సంతోషంగా, అంత ఆనందంగా, అంత సచ్చిదానందంగా, అంత పరమానందంగా, హాయిగా నీకున్న దాంట్లో, నీకున్న కుటుంబ సభ్యులతో, నీకున్న స్థితుల్లో బతకగలవా? అప్పుడు నువ్వు జీవన్ముక్తుడివి, అప్పుడు నువ్వు జీవన్ముక్తురాలివి. అలా రమణ మహర్షిని తీసుకో, అలా చెప్పారు మనకి ఇవన్నీ. అలా ఒక రామాయణం చదివే, రాముళ్ళో ఉండు. రాముడు లాంటి పరిస్థితులు మనకు ఉండకపోవచ్చు, కానీ రాముడు తన పరిస్థితులలో ఎంత ధర్మంగా వ్యవహరించారు ఆయన అనేదాన్ని నువ్వు ధర్మంగా వ్యవహరించండి. అప్పుడు కదా నీకు దేవుడు ఉపయోగం, అప్పుడు కదా నీకు దేవత ఉపయోగం, అప్పుడు కదా నీకు జీవన్ముక్తుని ఉపయోగం, అప్పుడు కదా జ్ఞాన గ్రంథం ఉపయోగం, అప్పుడు కదా మతం, మార్గం, దేవుడు, గురువు వీటి ఉపయోగం. అంటే ఏంటి ప్రాముఖ్యత? వాటన్నింటికీ ప్రాముఖ్యత ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు వాటిని నీకు అన్వయించుకొని నువ్వు ఆచరించినప్పుడు, నువ్వు అలా అయిపోయినప్పుడు. దేవుణ్ణి పూజించేవాడు దేవుడే అయిపోవాలి, ఆత్మజ్ఞానాన్ని అనుసరించేవాడు ఆత్మశక్తి స్వరూపుడే అయిపోవాలి. అదే కదా అది చెప్పేది, అందుకే కదా అవన్నీ వచ్చింది. అందుకని ప్రాముఖ్యత నీకు తగ్గించుకోబాక, ప్రాముఖ్యతను నీకు పెంచుకోవటం అంటే అహంకారం పెంచుకోవటం కాదు. అవన్నీ నా గుణ మార్పుకి, నాలో సద్గుణ మార్పుకి, నాలో మంచిని పెంచుకోవడానికి, నేను కూడా దైవత్వాన్ని పొందడానికి, నేను కూడా జీవన్ముక్త స్థితిని పొందడానికి, నేను కూడా మంచిగా బతకడానికి, నేను కూడా సంతృప్తిగా బతకడానికి,
నన్ను నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్ధరించుకోవటానికి, ఉద్ధరేదాత్మదాత్మానం, నన్ను నేనే ఉద్ధరించుకోవటానికి అవి సహకరిస్తాయి. వాటికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ ప్రాముఖ్యత అంతా నాకు వచ్చేస్తుంది, అంత ప్రాముఖ్యత నాకు వస్తుంది. ప్రాముఖ్యత అహంకారం కాదు, వాటిని చులకన చేయటం కాదు, నిన్ను నువ్వు పెంచుకొని అహంకారపరుచుకోవటము కాదు. ఇక్కడ ప్రాముఖ్యత అంటే ఏంటి అంటే నువ్వు వాటిని నీలోకి తెచ్చేసుకోవటం. ఆ దైవము ఆ దేవత యొక్క దైవత్వ కరుణామయ స్థితిని, ఆ దయను, ఆ ప్రేమను, ఆ జీవన్ముక్తుని యొక్క సమానత్వపు స్థితిని, ఆ జ్ఞాన స్థితిని, అవన్నీ నువ్వు నీలోకి తెచ్చేసుకోవడం, నువ్వు అలా అయిపోవడం. అందుకోసం ఇవన్నీ. అందుకని ఎవరైతే తాను ఒక బడుగు జీవిని అనుకొని, ఒక సామాన్య జీవిని అనుకొని, నా వల్ల ఇదంతా కాదనుకొని, నేను దేనికి పనికిరాను అనుకొని, నేను దేనికి పనికిరాని దాన్ని అనుకొని నిరంతరం దేవుణ్ణో దేవతనో మతాన్నో గురువునో మార్గాన్నో పట్టుకొని నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు అదివు, నాకు ఇదివు అని కోరుకుంటూ వాళ్ళని ఆరాధిస్తూ అర్చిస్తూ వెళ్ళే వాళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి ఆ స్థితిలోనే జీవితకాలం ఉండి చనిపోతారు. అదే నిజమని నమ్మించే వాళ్ళందరూ కూడా మీరు కోరుకోండి జరిగిపోతాయి, మీరు అడిగినవన్నీ మా దేవత ఇస్తుంది, మా దేవుడు ఇస్తాడు, మీ కోరికలు తీర్చేస్తారు, మీకు మీ అమ్మాయిలకి పెళ్లిళ్ళు అయిపోతాయి, మీ అబ్బాయిలకి పెళ్లిళ్ళు అయిపోతాయి, మీకు మంచి మంచి అల్లుళ్ళు కూతుళ్ళు కొడుకులు వచ్చేస్తారు, మీకు మీ కొడుకులు పిల్లలు మంచి మంచి చదువులు చదివేసుకుంటారు, మా దేవుడు అటువంటి సహాయాలన్నీ చేసేస్తాడు, భౌతిక సహాయాలు చేయటంలో అసలు మా దేవుడిని మించినోడే లేడు అని దేవుళ్ళ మధ్య పోటీలు పెట్టి, మతాల మధ్య పోటీలు పెట్టి మిమ్మల్ని ఆకర్షించి, మీ డబ్బుల్ని ఆకర్షించి, మీ దగ్గర డబ్బులు కొట్టేసి మీ సేవలను ఆకర్షించి మిమ్మల్ని ఉపయోగించుకునే వాళ్ళు అందరూ, మీరు చిన్న కామన్ సెన్స్ పాయింట్ పెట్టి ఆలోచించండి. మీరు చిల్లరేస్తే తప్ప నడవనటువంటి ప్రార్థనాలయము, నేను తక్కువ చేయట్లే వాటిని, మీరు డబ్బులు ఇస్తే తప్ప నడవనటువంటి ఆ గురువు జీవితము, ఆ మత పెద్దల జీవితము, వాళ్ళకి సొంత వృత్తులు వ్యాపారాలు లేవు, లేదా వ్యాపారాలు చేసుకుంటున్నారు, పుస్తకాలు రాసుకు అమ్ముకుంటున్నారు, రకరకాలుగా సబ్బులు సోపులు పేస్టులు, అందరు గురువులు అన్ని వ్యాపారాలు మొదలు పెట్టారు. ఎలా కుదిరితే అలా. మళ్ళీ ఇవి కాక డైరెక్ట్గా దక్షిణలు డొనేషన్లు. అంటే నేను తప్పు పట్టటల్లా, ప్రాముఖ్యతను తెలుసుకో, సత్యాన్ని తెలుసుకో. నేను డబ్బులు ఇవ్వద్దంటలే, అది గౌరవం, అది భక్తి, దాని పేరే దక్షిణ. భక్తితో చేసే పని అది. ఇవ్వటం ఇచ్చిన వాడికి వదులుకోవటం వస్తుంది, ఇవ్వటం ఇచ్చిన వాడికే ధర్మంగా బతకటం వస్తుంది. ఇవ్వటం రానివాడు అధర్మంగా బతుకుతాడు, లాక్కుంటా ఉంటాడు అందరి దగ్గర. అందుకు ఇవ్వటం నేర్పారు. కానీ నువ్వు ఇస్తే తప్ప ఇవన్నీ నడవు. ఇప్పుడు ప్రపంచంలో సామాన్య మనుషులు, మామూలు మనుషులు అందరూ, ఎవరైనా అసలు మనుషులు డబ్బులు ఇవ్వటం ఆపేస్తే మతాలన్నీ ఆగిపోతాయి, ప్రార్థనాలయాలన్నీ ఆగిపోతాయి, దేవుళ్ళు దేవతలు అసలు ఉండరు, ఆగిపోతారు. ఎందుకంటే వాళ్ళని ప్రచారం చేసి చెప్పేవాళ్ళే ఉండరు, గురువులు ఉండరు, మత పెద్దలు ఉండరు, మార్గ పెద్దలు ఉండరు, అసలు ప్రచారాలు ఉండవు. అసలు దైవీ వ్యవస్థ మొత్తం పునాదులతో సహా కుప్పకూలిపోద్ది. సామాన్య మానవ భౌతిక జీవితమే ఉంటుంది. మీరు డబ్బులు ఇస్తాం ఆపేస్తే చాలు, ఎక్కడా ప్రపంచంలో ఉండదు. అలా ఆదాయం రానటువంటి అనేక ఇతర దేశాలలోని ప్రార్థనాలయాలని ఇప్పుడు మూసేసి అమ్ముకుంటున్నారు, వాళ్ళు అమ్మేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ధనం రావట్లా. ఇప్పుడు వాటన్నింటినీ వేరే ప్రార్థనాలయాలు కొనుక్కొని మళ్ళీ వేరే మత ప్రార్థనాలయాలు కట్టుకుంటున్నారు కూడా. ఆ వేరే మతపు ప్రార్థనాలయాన్ని అమ్మకానికి పెడితే వీళ్ళు కొనుక్కొని ఇంకో మతం వాళ్ళు వీళ్ళ ప్రార్థనాలయం కట్టుకుంటున్నారు అక్కడ. అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళే, ఎవరికి ఎక్కువ భక్తులు ఉంటే వాళ్ళదే నడుస్తుంది. ఎందుకంటే డబ్బులు కావాలి, మనుషులు కావాలి. ఇది తెలుసుకోండి. ఇది తెలుసుకొని అన్ని జరగనే ఉండి, ఇప్పుడు జరుగుతున్నాయి అన్ని కరెక్టే, ఏది తప్పు కాదు. కానీ అందులో నీ ప్రాముఖ్యతను మర్చిపోబాక. ఇవన్నీ నీ కోసమే, నువ్వు గుర్తించి వాటికి విలువిస్తున్నావు. అసలు విలువ అంతా నీ దగ్గరే ఉంది. నిన్ను విలువపరచటానికి, నీ విలువను పెంచటానికి, నీలో ఉన్నటువంటి నీ ఆత్మశక్తి ప్రాణశక్తిగా ఉన్న నీ సంపూర్ణతను నీకు తెలియజెప్పడానికి, నీలో ఉన్న దైవత్వమును, మంచి అనే దైవత్వమును వెలికి తీయటానికి, ఆ దైవత్వమును వ్యాపింపజేసి నువ్వు జీవించినంత కాలం నువ్వు మంచిగా జీవించటానికి, ఇలా నిన్ను ప్రముఖమైన వాడిగా, ప్రముఖమైన దానిగా, నిన్ను ప్రాముఖ్యత గలవాడిగా, దేవుడిగా, దేవతగా, ఆత్మజ్ఞాన సంపన్నుడిగా, ఆత్మజ్ఞాన సంపన్నురాలుగా, ఆత్మశక్తి స్వరూపుడుగా, స్వరూపురాలుగా నిన్ను మార్చటానికి ఇవన్నీ వచ్చినాయి. నేనుని అలా సంస్కరించుకో. ప్రాముఖ్యత అంతా నీకే ఉంది.
నిన్ను బట్టి దానికి ప్రాముఖ్యత ఉంది, నువ్వు లేకపోతే దానికి ప్రాముఖ్యతే లేదు. నేను లేకపోతే అంటే ఈ నేను 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 అనుకుంటున్న ఈ నేనులు లేకపోతే, అలానే నేనులు బహువచనంగా తీసుకోకూడదు. మనం నా వరకు తీసుకుందాం. అసలు ఇప్పుడు నేను లేననుకోండి, ఈ శీర్షికలు నేను ఎందుకు చెబుతాను, ఎక్కడ చెబుతాను, లేకపోతే ఎలా చెబుతాను? మీరు ఎవరు అసలు వినరనుకోండి, ఈ శీర్షికలు నేను ఎవరికి చెబుతాను? మీరు వింటున్నారు కాబట్టి శీర్షికలకు ప్రాముఖ్యత ఉంది, నేను చెబుతున్నాను కాబట్టి ఈ శీర్షికలకు ప్రాముఖ్యత ఉంది. చెబుతున్న నేను, వింటున్న మీరు లేకపోతే ఎవరికి చెబుతాను? అసలు ఎందుకు చెబుతాను? ఎన్ని కామెంట్లు పెడుతున్నారు కాబట్టి చెబుతున్నాను. అలా దేనికైనా ప్రాముఖ్యత నేనుంటేనే, నేను లేకపోతే అసలు మతం ఉన్నట్టు నాకు తెలియదు. ఇప్పుడు నేను నిద్రపోయాను, మతం లేదు, దేవుడు లేడు, మత ప్రార్థనాలయాలు లేవు, మత పెద్దలు లేరు, ఎవరూ లేరు, అసలు ఏమీ లేదు, నేను కూడా లేను. నిద్రలో నేను కూడా నాకు తెలీదు. నా కుటుంబ సభ్యులు, నా ఆస్తిపాస్తులు వదిలేశాను, ఇంక ఇదే ఉంది, నన్ను నేనే వదిలేసి నిద్రపోతాను. అందుకని ప్రాముఖ్యత మొత్తం నేనుకే ఉన్నది. కాబట్టి మీ ప్రాముఖ్యతను మీరు గుర్తించి ఆ ప్రాముఖ్యతను అనుసరించి మిమ్మల్ని మీరు సంస్కరించుకొని మీ స్వస్వరూపాన్ని తెలుసుకోండి. కాదు మా ప్రాముఖ్యత ఏమీ లేదు, మేము బడుగు జీవులము, అటువైపే ప్రాముఖ్యత ఉందన్న వాళ్ళు మత పిచ్చోళ్ళు అయిపోతారు, దైవ పిచ్చోళ్ళు అయిపోతారు, ఆ గురు పిచ్చోళ్ళు అయిపోతారు. వీళ్ళకి వీళ్ళు ఏం చేసుకోరు, వాళ్ళు చెప్పినవన్నీ గుడ్డిగా నమ్ముతూ వెళ్ళిపోతూ మత తగాదాలు, మత గొడవలు, అనేక రకాల మోసాలకు గురవుతారు, మోసాలు చేస్తారు. ప్రపంచంలో ఉన్న మత ఘర్షణలన్నిటికీ ఇదే కారణం. ఆఖరికి మతాల పేరు మీద దేశాలు యుద్ధాలు కూడా చేసుకుంటున్నాయి, ఇతర మతాల దేశాల మీద దాడులు జరుగుతున్నాయి. అలా మతాల పేరు మీద దేశాలే కొట్టుకుంటున్నాయి, మనుషులు కొట్టుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి అంటే మతం ప్రాముఖ్యతను సంతరించుకుంది. మతాన్ని అనుసరించే మనిషి తనకేం విలువ లేదు, మతం కోసం ప్రాణాలైనా ఇస్తానంటున్నాడు, దేవుడి కోసం ప్రాణాలైనా ఇస్తానంటున్నాడు, గురువు మాతాజీల కోసం ప్రాణాలైనా ఇస్తానంటున్నాడు, మా సంస్థల కోసం, మా విధానాల కోసం, మా పద్ధతుల కోసం, మా ఆచారాల కోసం, మా సాంప్రదాయాల కోసం ప్రాణాలు ఇస్తామంటున్నారు. ఒరే నాయన, నువ్వు ప్రాణాలు ఇవ్వటం ఎందుకు? అసలు నీకు ప్రాణం ఇచ్చిందే నీ ప్రాణశక్తిని తెలుసుకోమనేది ఆత్మశక్తి. నువ్వు మళ్ళీ దాన్ని నేను తెలుసుకోను, అక్కడ ప్రాణం ఇచ్చి చచ్చిపోతానంటే అర్థమేమన్నా ఉంది? అసలు నీకెందుకు ఈ గొడవ ఏంటి? అందుకని తనకు తాను ముందు నీకు నువ్వు ప్రాముఖ్యతనిచ్చుకో. ఆధ్యాత్మికతలో నిన్ను నువ్వు గుర్తించు, నిన్ను నువ్వు గమనించు, నిన్ను నువ్వు పరిశీలించుకో, నీ వైపు నువ్వు చూసుకో, నీ లోపలికి నువ్వు తిరుగు. బయట వాటిని, బయట అందించబడుతున్నటువంటి మతపు, గురువు, దైవపు జ్ఞాన గ్రంథాల యొక్క ఎన్ని రకాలుంటే అన్ని రకాల యొక్క జ్ఞానాన్ని స్వీకరించుకొని నిన్ను సంస్కరించుకో. ఇక్కడ ప్రాధాన్యత నీది, ప్రాముఖ్యత నీది. నువ్వు ఉంటేనే మిగిలినన్ని, నువ్వు లేకపోతే అసలు ఏమీ లేదు. ఇక్కడ రెప్ప కొడితే ఎగిరిపోయే సృష్టిది. ఆ సృష్టిలోనే ఉన్నాయి ఈ మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులన్నీ. నువ్వు రెప్పగొడితే ఎగిరిపోతుంది, అటువంటి సృష్టి అది. అందుకని నువ్వు వాటిని అన్నింటినీ ఉపయోగించుకొని నీ సంపూర్ణతను తెలుసుకో. అలానే ప్రాముఖ్యతను పెంచుకో అంటే వాటిని తగ్గించేయమని, నీకు అహంకారం పెంచుకోమని అసలు చాట్లు అవి ఎప్పుడూ గౌరవింపదగినవే, అవి ఎప్పుడూ ఉన్నతమైనవే. ఆ ఉన్నతత్వాన్ని నువ్వు పొందటానికి నీకోసమే ఉన్నాయి, వాటిని ఉపయోగించుకో, నువ్వు ఉన్నతత్వాన్ని పొందు. ఇది ఆధ్యాత్మికత. నిజమైన ఆధ్యాత్మికత నా నేనును నేనే సంస్కరించుకోవటం, అదే ఉద్ధరేదాత్మదాత్మానం. ఇక్కడ ప్రాముఖ్యత అంతా నాకే ఉంది, నేనే ముఖ్యమైన వాడిని, నేనే ముఖ్యమైన దానిని, నా కోసమే ఇదంతా. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి, తప్పకుండా విశ్లేషించుకుందాం. ఎవరు ప్రశ్నించాలి అంటే ఈ మార్గంలో సాగుతూ ఇందులో మంచి ఉందా, అర్థమవుతుందని అనుకుంటే ఇది మార్గమేం కాదు, శీర్షికలు. ఈ శీర్షికలు వింటూ అర్థమవుతుంది, మేము కొంచెం శాంతిగా హాయిగా బతుకుతున్నాం, మాలో మంచి గుణమార్పులు జరుగుతున్నాయి, చెడు పోగొట్టుకుంటున్నాం అనుకుంటున్న వాళ్ళు మాత్రమే విని సందేహాలు వస్తే అడిగి, ఆ సందేహాలను అడిగితే, అటువంటి వాళ్ళు మాత్రమే అడగండి, అడిగితే కాదు, అటువంటి వాళ్ళు మాత్రమే అడగండి. అప్పుడు వాటిని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ కూడా నేను చెప్పేది కాదు, నా స్వీయ జ్ఞానం కాదు. ఎన్నో లక్షల మంది మహాత్ములు, కోటాను కోట్ల గ్రంథాలు, అన్ని ప్రశ్నలకి సమాధానాలు అందించి వెళ్ళిపోయారు. ఆ ప్రశ్నలు ఎవరు ఎక్కడ ఏ ప్రశ్న వేసినా దానికి సమాధానం ఎప్పుడూ అందించబడింది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి సందేహాలకి ఇప్పుడు ఈ తరంలో ఉన్న మనం
ఇలా సాగుతున్న మనం ఏమైనా సందేహాలు వస్తే జవాబులు వెతుక్కుందాం, అదే విశ్లేషణ. మహాత్ములు ఆల్రెడీ అందించేశారు. జీవన్ముక్త స్థితిని పొందిన ఎంతో మంది మహాత్ములు అన్ని ప్రశ్నలకే ఆన్సర్లు అందించి వెళ్ళిపోయారు. కాబట్టి వెతుక్కొని విశ్లేషించుకుందాం, అది నేను చెప్పేది. ఇది మహాత్ములు అందించిన జ్ఞానం. ఇప్పటికే ఆ పూర్వపు మహాత్ములకే మనం రుణపడి ఉంటాం. వాళ్ళ పాదాలకే చక్కగా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు పెట్టుకుందాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది మాకు విన్నా అర్థం కావట్లేదు అనుకునేవాళ్ళు, మాకు ఆల్రెడీ మార్గాలు ఉన్నాయి, మా మార్గాల్లో మేము వెళ్తున్నాం, మా మార్గాలు మాకు ఇష్టం, మా మార్గాలు, మా పద్ధతులు, మా విధానాలు మాకెంతో ఇష్టం అనేవాళ్ళు అసలు వేరే వినకండి. ఎందుకు వినటం? నా బోటోడు చెప్పినవి ఇవి వినకండి. చక్కగా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. కాదు వింటాము, అయినా మాకు నచ్చదు, మా అహంకారం ఒప్పుకోదు, అలా మాకు అవసరం లేనివి కూడా విని అందులో బొక్కలెతకడం మాకు అలవాటు అనేటువంటి అహంకారపు చేష్టలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అందరూ ఉండరు కానీ కొంతమందికి ఉంటుంది అది. అటువంటి వాళ్ళందరికీ బాబు మీ అహంకారాన్ని నా మీద ప్రదర్శించాల్సిన అవసరం లేదు, మీ అహంకారపు మార్గాల్లో మీరు వెళ్ళిపోండి, నేను అతి సామాన్యుణ్ణి, నన్ను క్షమించి వీడు సామాన్యుళ్ళే వీడికేం తెలుసు అనుకొని చక్కగా మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి, మీ సమయం వృధా చేసుకోబాకండి. అలాగే నా సమయం కూడా పనికిరాని కామెంట్లు పెట్టి పనికిరాని ప్రశ్నలు వేసి వృధా చేయకండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.